హాయ్ ఫ్రెండ్స్, గ్రూప్స్ ఆస్పిరెంట్ అందరికీ మరొకసారి కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ తరఫున స్వాగతం పలుకుతున్నాను. మళ్ళీ మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, మనం గ్రూప్ 2 వీడియోలో కలుసుకున్నాము. మళ్ళీ మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, గ్రూప్ 2 కన్నా చెప్పుకోవాల్సిన విషయాలు గ్రూప్ 3లో మరిన్ని ఉన్నాయి. మరొకటి, గత వారంలో 1155 పోస్టులతో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి పంచాయతీ సెక్రటరీ పోస్టులు విడుదల చేసింది. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వారందరూ కూడా మరింత ఉత్సాహంతో పుస్తకాల ముందు కూర్చొని కష్టపడుతున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా 2లోనో 3లోనో ఒక పోస్ట్ సాధించాలి అనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. అలాగే తర్వాత ఈ 2 పరీక్షలు అయిన తర్వాత గ్రూప్ 1 ఉంది కాబట్టి, ఈ నాలెడ్జ్ ఉంది కాబట్టి 1 కూడా రాద్దాం అనుకునే వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. మరి ఈ 3 నోటిఫికేషన్లు త్రిమూర్తులు లాంటివి ఏపీఎస్సీ గ్రూప్స్కి. ఈ 3 నోటిఫికేషన్ రావడంతో ఇష్టంగా కష్టపడుతూ ఉన్నారు విద్యార్థులందరూ. అయితే అదొక్కటే కాదు, కొంత అవగాహన కావాలి, ముఖ్యంగా కొత్త వారికి. మరి పంచాయతీ సెక్రటరీ పరీక్ష విషయంలో నేను గ్రూప్ 2 కన్నా కూడా మరింత హెల్ప్ చేయగలుగుతాను. ఎందుకంటే నేను ప్రజెంట్ సీనియర్ గ్రూప్ 1 ఆఫీసర్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనే సంస్థలో సీనియర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. మరి ఎంపీడీఓగా 16 సంవత్సరాలు ఫీల్డ్లో పనిచేసిన అనుభవం నాకుంది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అపారమైన అనుభవం, ఫీల్డ్లో పనిచేసిన అనుభవం, సబ్జెక్ట్ నాలెడ్జ్, ఇవన్నీ తోడై మీకు మరింత హెల్ప్ చేయగలుగుతాను అనే ఉద్దేశంతో మరొకసారి మీ ముందుకు వచ్చాను. నాకు చిన్న లక్ష్యము, ఒకటి, కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ద్వారా 2025 నాటికి 5,000 మంది ఉద్యోగులు తయారు చేయడము. రెండోది, ఈ వీడియో చూసిన మీ అందరికీ మోటివేట్ చేసి మీకు ఈ పరీక్షలు ప్రిపరేషన్ అవడంలో చక్కని అవగాహన కల్పించగలిగితే నేను చేస్తున్న ప్రయత్నం 100% సక్సెస్ అని భావిస్తున్నాను. అంతేగాని ఇన్స్టిట్యూట్లో చేరాలని కానీ ఇంకోటి చేయాలని కానీ మీ అందరి మీద కూడా ఎట్టి పరిస్థితిలో నేను మీకు చెప్పను. కానీ ఈ సంస్థ తరఫున సంస్థ లక్ష్యం కోసం నేను భాగస్వామిగా కృషి చేస్తున్నందున ఈ సంస్థ విజన్ కోసం మీరు గ్రహించుకొని నిర్ణయించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మరైతే పంచాయతీ సెక్రటరీ పోస్ట్ నోటిఫికేషన్, గ్రూప్ 3 నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళే ముందు, అసలు పంచాయతీ సెక్రటరీ అంటే ఎవరు? అందరూ కూడా గ్రూప్ 2 ఎయిమ్తో చదువుతున్నారు, తప్పలేదు. కానీ పంచాయతీ సెక్రటరీ అంటే చాలా కొద్ది మందికే దానిపై అవగాహన ఉంది. ఎవరో చెప్పిందే విని దానికి తక్కువగా చూస్తున్నారన్నమాట. నిజమే, ఎందుకంటే ర్యాంక్లో తక్కువైనప్పటికీ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. అండ్ ఇది గ్రూప్ 1 బి కేటగిరీలో చేర్చాలని గత సంవత్సరమే ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇది ప్రత్యేకమైన నియామకం కాబట్టి ప్రత్యేకంగా దీంట్లో పెట్టారు. కానీ ఇది గ్రేడ్ 4 పోస్ట్. పంచాయతీ సెక్రటరీలో గ్రేడ్ 4 పోస్ట్ అంటే చక్కని ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. గ్రూప్ 2, గ్రూప్ 1 క్యాడర్ కూడా ఈ పోస్ట్ ద్వారా ఎదిగే అవకాశం ఉంది. అయితే అసలు పంచాయతీ సెక్రటరీ అంటే ఎవరు? పంచాయతీ సెక్రటరీ అంటే విద్యార్థులు తక్కువ చూడడానికి అవగాహన లేని వాళ్ళు చెప్పిన మాటల వల్లే కానీ అది నిజానికి కాదు. మీరు యువకులుగా ఉంటూ ఈరోజు మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, అలాగే వివేకానంద వంటి ఆశయాల లక్ష్య సాధనకు భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మలచడానికి మీకు ఈ పోస్ట్ కంట చక్కని అవకాశం ఇచ్చే పోస్ట్ మరొకటి లేదని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఎందుకంటే గ్రామానికి, గ్రామ అభివృద్ధికి ఒక కెప్టెన్ లాంటి వాడు పంచాయతీ సెక్రటరీ. నేను ఎందుకు చెప్తున్నానంటే, నా అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లోనే
పంచాయతీ సెక్రటరీలు అందరూ ఎంతో మందితో పనిచేయడం నేను చూశాను. ప్రజలకి అతి చేరువగా ఉంటూ గ్రామ అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి 100% న్యాయం చేయగల ఏకైక అధికారి ఎవరంటే అది పంచాయతీ సెక్రటరీ మాత్రమే. మిగతా వాళ్ళందరూ ఆయనతో పనిచేయించుకునే అది పై అధికారులే, కానీ అది అత్యంత కీలకమైనటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పోస్టు. మరి గ్రామాల అభివృద్ధి చెందకుండా భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. ఈ విషయాన్ని స్వయాన మన మహాత్మా గాంధీజీ కలల కన్నా విజన్ కూడా అదే, గ్రామ స్వరాజ్. గ్రామ స్వరాజ్ అంటే ఏంటి చూడండి. మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ అంటే, గ్రామ స్వరాజ్యం అంటే తన సొంత అవసరాలకు పొరుగు గ్రామాలపై కూడా ఆధారపడని ఒక స్వతంత్ర రిపబ్లిక్కే ఒక గ్రామంగా వెలగాలని మహాత్మా గాంధీ కలలు కన్నారు. మరి ఆయన ముందుగా స్మరించుకోకుండా మనం పంచాయతీ సెక్రటరీ పోస్ట్ గురించి కానీ, సిలబస్ గురించి కానీ, ఎగ్జామినేషన్ గురించి కానీ మనం చర్చించడం సరైన భావం కాదని నా అభిప్రాయం. సో మరి అటువంటి సమున్నతమైన పోస్టు అవకాశం మరొకసారి భవిష్యత్తులో కూడా రాదని తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2014లో జరిగిన పరీక్షకే 2700 మందిని నియమించడం జరిగింది పంచాయతీ సెక్రటరీలుగా. ఇప్పుడు 1055 మంది చేస్తున్నారు. ఇంకా ఏమైనా ఉంటే కొద్దిగా ప్రమోషన్కి ఇస్తారు తప్ప కొత్తగా ఈ పోస్ట్ కావాలన్నా కూడా, ఇదే పోస్ట్ నాకు కావాలనుకున్నా కూడా మళ్ళీ ఇప్పుడు ఎవరినైతే నియమిస్తున్నావో వారు రిటైర్ అయ్యే వరకు కూడా అవకాశం ఉండదని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. మరి దీన్ని ఎలా ఎంపిక చేస్తారు చాలామందికి తెలియదు. దీనికి అపాయింటింగ్ అథారిటీ ఎవరు, పంచాయతీ సెక్రటరీకి ఎవరు పోస్టింగ్ ఇస్తారు, అలాగే ఎవరు నియమిస్తారు, అలాంటి విషయాలు కూడా మనకి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. పంచాయతీ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం నియామకాలు చేపట్టడం జరుగుతుంది. మరి ఇందులో జిల్లాని యూనిట్గా తీసుకొని నియామకాలు చేపడతారు. అయితే మెరిట్ బేస్ మీద సెలెక్ట్ చేస్తారు కాబట్టి దీన్ని రాష్ట్ర స్థాయిలో పరీక్ష పెట్టి డిసైడ్ చేస్తారు. కానీ ఈ 1055 పోస్టులు కూడా జిల్లాల వారీగా మనకు నోటిఫికేషన్ వివరంగా ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ వర్గాల వారీగాను జిల్లాల వారీగాను ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారమే నియామకాలు కూడా జిల్లాని యూనిట్గా తీసుకొని మరి నియమించడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక మెయిన్ పరీక్షలో తేదీ ఎప్పుడు అన్నది కూడా స్పష్టంగా ఇచ్చారు. అది ఏప్రిల్ 23, 2017 మనకి స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమినరీ టెస్ట్ మనకి జరగబోతుంది. అలాగే మెయిన్స్ మనకి 16/7 అంటే జూలైలో 16న మరి జరగబోతుంది. మరి ఈ ఎగ్జామ్కి ఈసారి గత సంవత్సరంలో జరిగింది మీకు అందరికీ తెలుసు. అయితే చాలా మార్పులు చేశారు. ఆ నూతన పరీక్ష విధానాన్ని, ఎగ్జామ్ న్యూ ప్యాటర్న్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకటి, ఇది 2 దశల్లో జరుగుతుంది. గతంలో 1 దశలోనే జరిగింది. 2 దశల్లో అంటే స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఫిల్టర్ చేయడం జరుగుతుంది. అది తర్వాత మెయిన్స్ పరీక్ష 2 పేపర్లతో జరగబోతూ ఉంది. అది మనం వివరంగా చూడాలంటే అంటే గ్లాస్ మీరు ఈ టేబుల్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. పేపర్ 1 150 మార్కులకి 150 నిమిషాల్లో 150 ప్రశ్నలకు సమాధానాలు చేయవలసి ఉంటుంది. ప్రిలిమినరీ ఆఫ్లైన్లో ఉంటుంది. మెయిన్స్ ఆన్లైన్లో పెడతారని మన గౌరవ చైర్మన్ గారు, ఏపీఎస్ చైర్మన్ గారు తెలియజేశారు. మరి స్టేజ్ 2లో పేపర్ 1 అండ్ పేపర్ 2 అని 2 ఉన్నాయి. ఒక పేపర్ 1 వచ్చి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని తెలియజేయడం జరిగింది. దీన్ని కూడా సేమ్ 150 మార్కులకి 150 నిమిషాలు 150 ప్రశ్నలే ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేపర్ 2 రూరల్ డెవలప్మెంట్ అనే పేపర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ రూరల్ డెవలప్మెంట్ పేపర్ని మనకి కొత్తగా గత పరీక్షలోనే రూరల్ డెవలప్మెంట్ పేపర్ ఉంది. అయితే ఇక్కడ కొంత ప్రత్యేకత ఉంది. మళ్ళీ సిలబస్లో డిపార్ట్మెంటు సౌజన్యంతో చక్కని సిలబస్ ఉంది. పంచాయతీ సెక్రటరీ పోస్ట్ని ఈ పరీక్ష పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా పనిచేసే విధంగా 2వ పేపర్ని తీర్చిదిద్దడం జరిగింది. మరి పేపర్ డిపార్ట్మెంట్ స్పెసిఫిక్. మరి 2వ పేపర్ రూరల్ డెవలప్మెంట్ పేపర్ అనేది ఒక ఆప్షన్ లాంటిది. ఈ పోస్ట్ సాధించాలంటే ఇందులో అద్భుతమైన మార్కులు, ఎవరికి కాని మార్కులు సాధించాల్సిన అవసరం ఇదే కీలకమని స్పష్టంగా తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా 2వ స్టేజ్లోని మెయిన్స్ 300 మార్కులకి పెట్టడం జరుగుతూ ఉంది. ఇది నూతన విధానం. నూతన విధానంలో మరొక మార్పు తీసుకొచ్చారు మన వారు. అదేంటంటే నెగిటివ్ మార్కుల్ని ప్రవేశపెట్టారు. గ్రూప్ 2కి లేదు, కానీ గ్రూప్ 3కి
నెగిటివ్ మార్క్స్ పెట్టారు, 1/3 నెగిటివ్ మార్క్స్ పెట్టారు. అంటే 0.33%. ఇంకా నెగిటివ్ మార్క్స్ అంటే ఇది అసలు వరమా శాపమా? చాలా మంది విద్యార్థులు ఒక రకంగా బాధపడుతూ ఉన్నారు. కొందరు తెలివైన వాళ్ళు, కొందరు ముందు చూపు ఉన్న వాళ్ళు, బాగా కష్టపడేవాడు మాత్రం కొంత ఆనందంగా ఉన్నారు. చాలామంది తెలియక ఇది కష్టమేమో, ఇది ఇబ్బంది కలుగుతుంది, ఇది మరీ కష్టమేమో అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. నెగిటివ్ మార్క్ని ఎలా చూడాలంటే, మనం ప్రతి 4 ప్రశ్నలకి 3 తప్పులు చేసే అవకాశం ఏపీపీఎస్సీ వారు ఇచ్చారు అని మీరు గ్రహించాలి. అప్పుడు మీకు ఆత్మవిశ్వాసం వస్తుంది. అంటే ప్రతి 4 క్వశ్చన్లకి మీరు 3 తప్పులు చేసినా మీకు ఎటువంటి లాసం లేదు. ఈ విధానంలో, ఈ స్ట్రాటజీతో, ఈ వ్యూహంతో మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, ధైర్యం తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను, నెగిటివ్ మార్క్స్ అనేది సీరియస్గా చదివే విద్యార్థులకి ఒక గొప్ప వరం. సాధారణ వరం కాదు, గొప్ప వరం. లాటరీ వేసే వాళ్ళకి చెల్లదిక. కాబట్టి ఎవరైతే కష్టపడతారో వారికి అద్భుతమైన వరం ఇది. ఎందుకంటే దీనికి ఒక చక్కని వ్యూహం ఉంది. నాకు 1999లోనే నేను యూజీసీ వారి జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ని పొందడం జరిగింది. అందులో నాకు నెగిటివ్ మార్క్స్ ఉండడం వల్ల స్వయం అనుభవం కూడా ఉంది. దానికి అద్భుతమైన స్ట్రాటజీ ఉంది, అది చెప్తాను తర్వాత. ముందుగా మనం ఈ ఒక నూతన పరీక్ష విధానంలో మరొక మార్పు ఏంటంటే, డిగ్రీ స్టాండర్డ్లో ఇది మనకి ఉండడం జరుగుతుంది. డిగ్రీ స్టాండర్డ్లో ఆబ్జెక్టివ్ మోడల్లోనే అన్ని టెస్టులు ఉంటాయి, డిస్క్రిప్టివ్ ఉండదు, అలాగే ఇంటర్వ్యూ కూడా ఉండదు. కాబట్టి ఈ నూతన పరీక్ష విధానంలో వచ్చినటువంటి భారీ మార్పు ఏంటంటే, సిలబస్ని సమూలంగా మార్చారు, నెగిటివ్ మార్క్స్ ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఇప్పుడు అసలు సిసలైన విషయాల్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. అంటే పంచాయతీ సెక్రటరీ పోస్టును మొదటి ప్రయత్నంలోనే సాధించడం ఎలా, ఏం చేస్తే మనం ఖచ్చితంగా సాధిస్తాం. ఎందుకంటే అందరికి కూడా ఒక భయం ఏంటంటే, 2012లో నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడే వచ్చింది, మళ్ళీ ఎప్పుడు వస్తుందనే భయం కూడా అందరిలో ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎక్కువ పోస్టులు అనేది పంచాయతీ సెక్రటరీ కూడా రిక్రూట్ అవుతున్నాయి కాబట్టి, గ్రూప్స్ కూడా రిక్రూట్ అవుతున్నాయి కాబట్టి, మళ్ళీ ఎప్పుడు ఇస్తారనే ఒక ఆందోళన లేదా సందేహం ఉంది. కాబట్టి మనం ఈ ప్రయత్నంలో సాధించాలి. ఎలా సాధించాలి అనే అంశాలని, అనే వ్యూహాన్ని మనం చర్చించుకుందాం. ముందుగా మనకి అందరికీ తెలుసు, ఒక చిన్న మహాభారతంలోని ఒక అద్భుతమైన అనుభవం, చిన్న ఘట్టం ఉంది. ఆ ఘట్టం మనకి అపారమైన అవగాహనని కల్పిస్తుంది. ఎందుకంటే ఇది చాలా అవసరం. నేను గత వీడియోలో చెప్పినా కూడా మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇది అత్యంత కీలకమైనది. ఒక విజయాన్ని సాధించాలంటే ఎటువంటి దృక్పథం కావాలి, ఎటువంటి దృష్టి కావాలి అన్నది అత్యంత కీలకమైనది. ఆ దృష్టి కోసం మళ్ళీ నేను చూపించాల్సి వస్తుంది. మరి మీకు అందరికీ తెలుసు, ఈ ఇమేజ్లో మీకు కనబడుతున్నది క్లియర్గా ఎవరు? ఒక వ్యక్తి బాణం పట్టుకొని వేస్తూ ఉన్నాడు. మీకు అందరికీ తెలుసు, మరి అది ఎవరో కాదు, అర్జునుడు. అర్జునుడికి ఏం కనబడుతుంది? మొదట స్ఫురించేది మీకు అందరికీ కన్ను కనబడుతుంది అన్నారు. కానీ ఆ ఇమేజ్లో కన్ను ఒకటే ఉందా? ఒక్కసారి చూడండి. పిట్ట ఉంది, ఆ పిట్ట చెట్టు పైన కూర్చుంది, చెట్టు ఉంది, చుట్టూ వాతావరణం ఉంది, గాలి ఉంది. అంటే ముందు అర్జునుడు పిట్టని ఒక దెబ్బకే పడగొట్టాలని గురి చూసి కొట్టినప్పుడు, కొట్టే క్షణానికి ముందు సమగ్రమైన దృష్టితో ఆ టార్గెట్ని చూడగలిగాడు. అందరూ ఏమనుకుంటారంటే, మన మహాభారత కథలో ఉంది కాబట్టి కేవలం అర్జునుడు కన్ను కనబడితే చాలు, అలాంటి దృష్టి ఉండాలి అంటారు. కాదు, సమగ్రమైన దృష్టి ముందు ఉండాలి. అది గురి చూసి ఆఖరి క్షణంలో వదిలే ముందు మాత్రమే ఆ గురి కావాలి. సో అందుకని ఈ ఇమేజ్లో ఉన్నట్టుగానే మొదట అన్నీ చూడగలిగాడు, సమగ్రంగా చూశాడు అర్జునుడు. మరి గ్రూప్ 3 పరీక్ష విషయంలో ఈ సమగ్ర దృష్టి అంటే ఏంటి? మరి అర్జునుడు చూసినట్టుగానే సమగ్రంగా చూడాలంటే మొత్తం అన్ని అంశాలని చూడాలి. పరీక్ష సాధించాలనగానే కాదు, దానికి అత్యంత కీలకమైన అంశాలు ఏమి? 1 కాలం, 2 మన ఆరోగ్యం, 3 ప్రిపరేషన్ స్థాయి, అవగాహన స్థాయి. అంటే మన అర్జునుడికి ఇప్పుడు కొట్టాలనుకోగానే సమగ్రంగా ఎందుకు చూశారు? ఆయన బాణం వదలగానే వదిలి తగిలే లోపలనే మరి పెట్ట ఎగిరిపోవచ్చు, లేదా గాలేస్తే ఎగిరిపోవచ్చు,
బుద్ధి పుడితే మారితే ఎగిరిపోవచ్చు. అందుకని అనేక అడ్డంకులు ముందే డిస్కౌంట్ చేసుకొని, అంటే ముందే అవగాహన చేసుకొని ఆయన బాణాన్ని ఆఖరి క్షణంలో కన్ను ఒకటే చూసి కొట్టడం జరిగిందన్నమాట. మరి ఆ గ్రూప్ 3కి ఎటువంటి సమస్యలు వస్తాయంటే, మీకు ఇప్పటికి 3 నెలలు ఉందని మీరు అవగాహన అనుకుంటున్నా కూడా కాలం అనేది అతిపెద్ద ప్రతిబంధకంగా మీకు ప్రతి ఒక్కరికి మారుతుంది. సో అలాగే పరీక్ష ఎక్కడ జరుగుతుందంటే ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో జరగదని మనం ముందే తెలుసుకున్నాం. అది ప్రిపరేషన్లోనే జరుగుతుంది, పరీక్షా హాల్లో ఎప్పుడు జరగదు. కాబట్టి మరి ఇదొక ప్రతిబంధకం ఉంది. ప్రిపరేషన్ స్థాయిలో ఉన్నప్పుడే మీరు ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అలాగే రెండోది, మీకు అనారోగ్యం కలగవచ్చు, లేదా ఎవరికైనా కలగవచ్చు కుటుంబంలో. ఇవన్నీ ముందే డిస్కౌంట్ చేసుకొని అతి తక్కువ కాలంలో ఈ సంపూర్ణమైన మొత్తం సిలబస్ని పూర్తి చేసుకోవడం ఎలా, ప్రతిరోజు కూడా ఆత్మవిశ్వాసాన్ని నిర్మించుకుంటూ, ప్రతి ఇన్ని మార్కులు ఈరోజు నేను చదవడం వల్ల ఇన్ని మార్కులు నాకు వస్తాయి అనే ఆత్మవిశ్వాసంతో కల్పించుకుంటూ, నిర్మించుకుంటూ, బిల్డ్ చేసుకుంటూ ఆత్మవిశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్తేనే మీరు ప్రిపరేషన్ స్థాయి పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే సాధించడం అతి సునాయాసం అవుతుంది. అందుకని ఇవన్నీ డిస్కౌంట్ చేసుకోవాలి. అర్జునుడు కూడా అదే చేశాడు. మరి ఈ ఇమేజ్ చూడండి, ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఈ ఇమేజ్లో మీకు స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే, అర్జునుడు ఆఖరి గురి చూస్తున్నారు. ఏంటి ఆఖరి గురి? కన్ను మాత్రమే కనబడింది ఇప్పుడు ఆయనకి. పంచాయతీ సెక్రటరీ పోస్ట్ని ఒక దెబ్బకే ఈసారి సాధించాలంటే, మొదటి ప్రయత్నంలో సాధించాలంటే మన కన్ను ఏది మనం గుర్తించాలి. ఆ కన్ను ఏది అంటే మనకి స్పష్టంగా తెలుస్తుంది. అది మనకి ఎన్ని మార్కులు వస్తే మనం సక్సెస్ఫుల్గా స్క్రీన్ టెస్ట్ మనం దాటుకొని ముందుకెళ్తాము. అలాగే మరి మెయిన్స్లో కూడా అద్భుతమైన మార్కులు సాధించి ఖచ్చితమైన పోస్ట్ని ఎలా ఖాయం చేసుకోవాలన్నది మనం గ్రహించాలి. అంటే మనకి ఎన్ని మార్కులు వస్తే నేను ఖచ్చితంగా క్వాలిఫై అవుతాను, మెయిన్స్ని అధిగమించి 1055 పోస్టుల్లో ఖచ్చితంగా ఒక పోస్ట్ నాది అనే విధంగా ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఈ స్క్రీనింగ్ టెస్ట్లో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, మెయిన్స్లో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనే అవగాహన కలిగి ఉండాలి. దాని ప్రతిరోజు ప్రిపేర్ అవుతుండాలి, దాని దృష్టితోనే ప్రిపేర్ అవుతుండాలి. అదే పక్షి కన్ను. కాబట్టి మీరు మరొకసారి చూడండి. ఇప్పుడు ఈ ఎంత ఉండొచ్చు మీకు అందరికీ తెలుసు. స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్కులకి 150 నిమిషాల్లో 150 ప్రశ్నలకి మీరు సమాధానం రాయాలి. అంటే మీకు ప్రతి క్వశ్చన్కి నిమిషం ఉంది సమయం. ఎగ్జామ్ హాల్లో ఇబ్బంది కాదు, కానీ ఎందుకంటే 40 సెకండ్లు టైం ఉన్నప్పుడు ఒక్కొక్క క్వశ్చన్కి ఇబ్బంది అవుతుంది. 1 మినిట్ ఉన్నప్పుడు ఇబ్బంది కాదు, కానీ జాగ్రత్తగా ఉంటూ టైం మేనేజ్మెంట్తోనే ప్రాక్టీస్ చేయాలి. అయితే ఇక్కడ ఎంత ఉండొచ్చు అనే ఒక అవగాహన కలిగి ఉండాలి. ఇప్పుడు ఒక కట్ ఆఫ్ ఎంత ఉండాలి అనేది కేవలం మన ఊహాజనితమైనది కాదు. అనేక అంశాల ఆధారంగా పరీక్షకి ప్లేస్కి పోస్ట్కి బట్టి కూడా మారుతూ ఉంటుంది. అందుకనే ముందు సాధారణ అవగాహన ఒక మా అనుభవంతో మీకు తెలియజేస్తాను. ఇది 150 మార్కులకి పెట్టే పరీక్ష కాబట్టి దీనికి మనకి ఎన్ని మార్కులు వస్తే ఖచ్చితంగా సాధిస్తామనేది చెప్పాలంటే పేపర్ యొక్క స్థాయి బట్టి మొట్టమొదటిగా అవగాహన చేసుకోవాలి. అంటే 150 మార్కులు ఉన్నాయి కాబట్టి, నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి, మరి గత అనుభవంతో చూస్తే మనకి మరి టఫ్ పేపర్కి మనకి కనీసం 100 నుంచి 110 వరకు రావాలి. అంటే మీరు కనీసం 120 నుంచి 130 అటెంప్ట్ చేయాలి. నెగిటివ్ మార్కులో మీకు ఆ ధైర్యం సరిపోదు. దానికి సరైన వ్యూహాన్ని నేను చెప్తాను, అది చేయొచ్చు. అల్టిమేట్గా 150 మార్కులకి పేపర్ స్థాయి బట్టి మనం ఎన్ని చేయాలని నిర్ణయించుకోవాలి. అది కూడా మనకి ఈజీ పేపర్ కనుక ఇస్తే 130, 140 ఈజీగా చేయొచ్చు. చేసి తీరాలి. చేసిన వారికే ఈజీగా కూడా క్వాలిఫై అవుతారు. సో కాబట్టి ఇది ఈజీ పేపర్కి, టఫ్ పేపర్కి 100 నుంచి 110. అలాగే మనకి 110 యావరేజ్ టు టఫ్ పేపర్కి 110 నుంచి 120. అలాగే టఫ్ పేపర్కి యావరేజ్ టు ఈజీ పేపర్కి అంటే మూడో కేటగిరీ పేపర్కి 120 నుంచి 135 ప్రశ్నలకి మీరు అటెంప్ట్ చేయాలంటే నేను చెప్తున్న స్కోర్ చెప్పినంత తేలిక కాదు. ఎందుకని మీ అందరి మనసుల్లో నెగిటివ్ మార్క్ ఉంది, పోతుంది అనే ఒక భావం మీకు అందరిలోనే ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇన్ని మార్కులకి అటెంప్ట్ చేయాలంటే మీకు ధైర్యం సరిపోవాలి. అదంతా కూడా మీకు వివరిస్తాను. ముందుగా మీరు సుమారుగా అంచనా వేసుకోండి. ఈ విధంగా పేపర్ స్థాయి బట్టి ఈ స్కోరు మనకి ప్రిలిమినరీ పరీక్షలోని ప్రతి టెస్ట్లో రాస్తున్నప్పుడు మీరు చెక్ చేసుకొని నిర్ణయించుకోవాలి. అలాగే గత అనుభవం చూద్దాం. ఇప్పుడు మనకి 2014 ఫిబ్రవరిలో పంచాయత్ సెక్రటరీ 2200 పోస్టుకి ప్రతి
మరి పరీక్ష నిర్వహించడం జరిగింది. ఆ పరీక్షలో మనకి కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలు ఆ కట్ ఆఫ్ స్కోర్ కూడా చూస్తే మీకు కూడా స్వయం అనుభవం అర్థమవుతుంది. చూడండి, ఈ టేబుల్ చూస్తే మీకు స్పష్టంగా తెలుస్తుంది. మరి జనరల్ కేటగిరీకి ప్రాబుల్ కట్ ఆఫ్ ఎంత ఉందంటే 250 నుండి అది మరి అన్ని రిజర్వేషన్ కేటగిరీలో చివరిగా ఎస్టీలు చూస్తే 200 వరకు కనీసం రావాల్సి ఉంది. కట్ ఆఫ్ మార్క్ అంటే ఆ మార్కు పై వాళ్ళకి తప్ప కింద వాళ్ళకి రాదని. సో ఆ కట్ ఆఫ్ మార్కు 250 నుంచి 200 వరకు ఉంది అన్ని రిజర్వేషన్ కేటగిరీలు చూస్తుంటే. ఓసీ జనరల్కి ఖచ్చితంగా 250 పైన వస్తేనే వచ్చింది. అది జిల్లా బట్టి కూడా మారింది. అయితే అలాగే మహిళల కేటగిరీలో చూసుకుంటే మనకి 236 నుంచి 170 పైన వస్తే కానీ మరి క్వాలిఫై జాబ్ రాలేదు. కాబట్టి మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇది ఒక అనుభవం. మరి ఇప్పుడు ఒక జిల్లాను తీసుకోండి, జిల్లా బట్టి కూడా మారుతూ ఉంటుంది. కట్ ఆఫ్ అనేక కారణాలు బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి అది ముందు గ్రహించే ముందు మనం ఈ జిల్లాలను చూద్దాం. ఈ జిల్లాలో విజయనగరం జిల్లాలోని మనకి ఒక చూస్తే అప్పుడున్న తక్కువ పోస్టులకి పేపర్ కూడా ఈజీ టు యావరేజ్ టు ఈజీ పేపర్ వచ్చింది లాస్ట్ ఇయర్. కాబట్టి ఈజీ పేపర్ ఉండడం వల్ల కట్ ఆఫ్ ఛాయిస్ చాలా ఎక్కువగా వెళ్ళిపోయింది. విజయనగరంలో చూడండి, తక్కువ పోస్టులు ఉండడం ఈజీగా ఉండడం వల్ల కూడా అక్కడ 255 కట్ ఆఫ్ ఉంది. అలాగే 185 లీస్ట్ కట్ ఆఫ్ ఉంది రిజర్వేషన్ కేటగిరీస్లో. అంటే ఒక జిల్లా బట్టి కూడా మారుతుందనే అంశాలు మనకి స్పష్టంగా అర్థమవుతున్నాయి. అలాగే ఒక కట్ ఆఫ్ ఎంత ఉండాలి అనే అంచనా మీరు వేసుకోవడానికి కొన్ని అంశాలు ఉన్నాయి. అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయించుకోండి. ఒకటి ఏంటంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే మీరు ఇది పంచాయతీ సెక్రటరీ పోస్ట్ని జిల్లా యూనిట్గా తీసుకుని నియమం చేపడతారు. అందుకనే మనకి ఏపీఎస్సీ వారు కూడా జిల్లా వారి రిజర్వేషన్ వారి వివరాలు స్పష్టంగా ఇచ్చారు. అందుకబట్టి మీరు జిల్లాలో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయో దాన్ని బట్టి కూడా మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అలాగే డిఫికల్టీ లెవెల్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం 3 కేటగిరీస్ కింద. ఆ లెవెల్ బట్టి కూడా మనం స్కోర్ని ఎంత రావాలని ప్రతి టెస్ట్లోనూ కూడా మీరు ప్రతి టాపిక్లో కూడా ప్రతి సబ్జెక్ట్లో కూడా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. అలాగే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. మరి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా దీని ప్రభావం 5 నుంచి 10 మార్కులు కిందకే ఉంటుంది, గతంలో ఉండదు. సో అంతకన్నా ఎక్కువ తీసుకోవడానికి వీలేదు. సో అలాగే ఇక యూనిట్ ఆఫ్ సెలక్షన్ మరి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న పోస్టులు బట్టి కూడా మీరు అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ కట్ ఆఫ్ అంటే ఆ పక్షి కన్నంటే మనకి ఇంత వస్తే అని అంచనా ఉండాలి. మీరు ప్రాక్టీస్ చేసే టెస్ట్ కూడా అది యావరేజ్ ఉందా, ఈజీ ఉందా, టఫ్ ఉందా అనే దాన్ని బట్టి కూడా మీరు పర్సంటేజ్ డిసైడ్ చేసుకొని ముందు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ప్రతిరోజు నిర్మించుకోవాలి. ఇది అత్యంత కీలకమైనది. సో మరి మనకి ఈ స్క్రీనింగ్ టెస్ట్లో మనకి ఎటువంటి సిలబస్ని ఇప్పుడు మనం విశ్లేషించుకున్నాం. ఈ సిలబస్ను మరి చూస్తే కనుక ఇది గ్రూప్ 3 గ్రూప్ 2 స్క్రీన్ టెస్ట్ లాగా సింపుల్గా 3 సెగ్మెంట్లు లేవు, చాలా వ్యాస్ట్గా ఉంది, సర్వం ఉన్నాయి ఇందులోని. కాబట్టి అన్ని సబ్జెక్టులు కనబడుతున్నట్టున్నాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది మరింత సంక్లిష్టంగా మారుతుంది. ఎందుకంటే సమయం 3 నెలలే. నిజంగా సిలబస్ చూస్తే 3 నెలలు కాదు 10 నెలలు కూడా సరిపోదా అన్న విధంగా ఉంటుంది. కానీ మనం ఒక సరైన వ్యూహంతో ముందుకెళ్తే మాత్రం అది కష్టం కాదు. ఆ వ్యూహం ఇప్పుడు మనం చర్చించుకుందాం. మరి ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్లోని మనకి మొత్తం ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్లో మనకి గ్రూప్ 3 స్క్రీనింగ్ టెస్ట్లో 8 సబ్జెక్టులు లేదా 8 విభాగాలు 13 చాప్టర్లు యూనిట్లు ఉన్నాయి. అంటే మనకి నేను ఒక ప్రత్యేకంగా స్క్రీన్ టెస్ట్ని, మెయిన్స్ పేపర్ 1ని, పేపర్ 2ని 3ని మిక్స్ చేసి స్పష్టంగా ఒక స్పష్టమైన వ్యూహాన్ని మరి తీసుకురావడం జరిగింది మీ ముందుకి. కాబట్టి దీన్ని కీన్గా చూడండి, గ్రహించండి, మీకు కూడా ఈజీ అయిపోతుంది. ఎందుకు నేను గ్రూప్ 2 స్క్రీన్ టెస్ట్కి ఒక రకమైన వ్యూహాన్ని ఇచ్చాను, మరి గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీకి మరొకమైన వ్యూహాన్ని ఇస్తున్నాను. ఇది గ్రహించండి మీరు ముఖ్యంగా. సో ముఖ్యంగా మెయిన్స్ పేపర్ 1లో మనకి నేను స్క్రీన్ టెస్ట్ సిలబస్ని బేస్ చేసుకొని మెయిన్స్ పేపర్ 1ని, పేపర్ 2 సిలబస్ని మీకు ఇక్కడ ఈ ఇమేజెస్ ద్వారా మీకు చూపిస్తాను. ముందు మెయిన్స్ పేపర్ 1లో 8 విభాగాలు లేదా 8 సబ్జెక్టులు లేదా 11 చాప్టర్లు ఇంచుమించుగా స్క్రీన్ టెస్ట్లో ఉన్నవే ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? మీరు స్క్రీన్ టెస్ట్ ప్రిపేర్ అవుతున్నారంటే మెయిన్స్కి ప్రిపేర్ అయిపోతున్నట్టే. పేపర్ 1 వరకు 90%. కాబట్టి మీరు ఇది విషయాన్ని గ్రహించండి. 8 సబ్జెక్టులు లేదా 11 చాప్టర్లు, అంటే స్క్రీన్ టెస్ట్లో ఉన్న 13 చాప్టర్లు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. ఇది సహజంగా చూసే వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది. అయితే దీనికి వ్యూహం చివరిలో చెప్తాను. అలాగే మనకి మెయిన్స్ పేపర్ 2లో మరి అత్యంత కీలకమైన మెయిన్స్ పేపర్ 2 అసలు మీరు ఇది ఆప్షనల్ లాంటిది, రూరల్ డెవలప్మెంట్ అనేది.
ఇందులో మార్కులు రాకుండా దీంట్లో పట్టు సాధించకుండా పంచాయతీ సెక్రటరీ పోస్ట్ ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. దీనికి అందుకనే నేను గ్రూప్ 2కి గ్రూప్ 3కి భిన్నమైన వ్యూహాన్ని ఇస్తున్నాను. ఇది గ్రహించండి అందరూ. మరొకటి మెయిన్స్ పేపర్ 2లో 12 చాప్టర్లు ఉన్నాయి. స్క్రీన్ టెస్ట్లో ఉన్న రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినవి 6 చాప్టర్లు ఉన్నాయి. అంటే స్క్రీన్ టెస్ట్లో రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన చాప్టర్లు 6, మెయిన్స్ పేపర్ 2 రూరల్ డెవలప్మెంట్లో సేమ్ ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? అక్కడ 90% ఉంది, ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 50% ఉంది. సో అంటే దాని అర్థం ఏంటి? మీరు స్క్రీన్ టెస్ట్ ప్రిపేర్ అవుతున్నారని దాని అర్థం ఏంటి? అక్కడ ఒక పేపర్ పూర్తిగా కవర్ అయింది, మరొక పేపర్ 50% కవర్, ఇంకా మిగిలేది కేవలం 50% మనకి మిగులుతుంది. అంటే స్క్రీనింగ్ టెస్ట్ మనకి ఏప్రిల్లో ఉంది, ఏప్రిల్ 23 ఉంది అన్న దృష్టితో చూడకూడదు ఈ పరీక్షకి. ఇది గ్రూప్ 2లా కుదరదు. గ్రూప్ 3కి సంపూర్ణంగా సమగ్రంగా ప్రిలిమినరీ మెయిన్స్ని ఏకదృష్టితో చూస్తూ ప్రిపేర్ అవ్వడం అనేది అత్యంత తెలివైన పని అవుతుంది. కాబట్టి మీరు గ్రహించండి, మోర్ దాన్ మనకి 70% to 80% మొత్తం మెయిన్స్ ప్రిపరేషన్ కూడా ఇక్కడ అయిపోతుంది. కాబట్టి కేవలం పేపర్ 2లో ఒక 50% మనం పూర్తి చేయలేం, చదవాల్సిన లేకపోయినా సరిపోతుంది. కానీ అందుకనే మనం ఏం చేయాలంటే గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ప్రిపేర్ అయ్యేవాడు ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలంటే మెయిన్స్ పేపర్ 1, 2 సంపూర్ణ సిలబస్ని చదవాలి. ఇంకా చెప్పాలంటే స్క్రీన్ టెస్ట్లో ఏవైతే కవర్ కాలేదో ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్లో వాటితో ప్రారంభించాలి, ఆ 50%తో ప్రారంభించాలి. ఎందుకంటే మనకి పేపర్ పంచాయతీ సెక్రటరీకి 3 నెలలు ఉంది. ఇది టైము నిజం చెప్పాలంటే ప్రిలిమినరీ అంటే పేపర్ 1 కవర్ చేయడానికి చాలా వరకు 2 months 50 days సరిపోతుంది. కానీ అందుకనే యూ మస్ట్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ ది రూరల్ డెవలప్మెంట్, పర్టికులర్లీ దోస్ చాప్టర్స్ విచ్ ఆర్ నాట్ కవర్డ్ ఇన్ ది స్క్రీనింగ్ టెస్ట్. ఎందుకంటే ఇది 10-15 రోజులు వ్యూహంగా తీసుకొని దానిపైన మీరు కసరత్తు చేస్తే అది దానికి సంబంధించిన నోట్స్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పడేసుకుంటే మీకు ఖచ్చితంగా అందరికన్నా విన్నింగ్ ఎడ్జ్ మీకు వస్తుంది. కాబట్టి ఆ 4 చాప్టర్లు ఏంటో ఇప్పుడు 6 చాప్టర్లు ఏంటో మనం చూద్దాం. ఇది స్క్రీన్ టెస్ట్లో కవర్ కాంది, రూరల్ డెవలప్మెంట్లో కూడా కవర్ కాంది 4 ప్రత్యేకంగా ఉన్నాయి. అవి చూడండి. సో ఇందులో చూస్తే మనకు తెలుస్తున్నాయి. మిగిలిన కూడా చర్చిస్తాను, వాటికి తక్కువ టైం కేటాయిస్తాను. సో ముఖ్యంగా స్క్రీన్ టెస్ట్లో కవర్ కానివి రూరల్ డెవలప్ పేపర్లో ఉన్నవి ఏమిటో మనం ఈ ఇమేజ్లో చూస్తే తెలుస్తుంది. మొట్టమొదటిగా ఉన్నది మరి అందుకే చెప్పాను, డిపార్ట్మెంట్ సౌజన్యంతోనే ఈ పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 3 సిలబస్ని చక్కగా మలిచారు. మాకు డిపార్ట్మెంట్లో ఇంతకాలం పనిచేసిన అనుభవం ఉండడం చేత మేము చాలా ఆనందంగా ఉన్నాం. విద్యార్థులు బాధ కలుగుతూ ఉంటుంది, కానీ పోటీ పరీక్షలో ఎవరు బాధపడడానికి లేదు. ఎందుకంటే ఎక్కువ మార్కులు ఎవరికి వస్తాయనేది, ఎన్ని మార్కులు వచ్చాయనేది కాదు, పక్కన వాడికన్నా ఒక మార్కు ఎక్కువ వచ్చిందా లేదా అన్నదే పోటీ పరీక్ష అన్నమాట. అంటే టాప్ మార్కు మనకి ఇందాక చెప్పుకుంటే 250 అవసరం లేదు, 150 కూడా అవ్వచ్చు 300 మార్కులకి. సో అలాగే అందుకని టఫ్ ఉన్న మాత్రం మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు, అందరికీ టఫ్ అవుతుంది. కాబట్టి ముందుగా చూడాల్సింది ఏంటంటే ఈ సిలబస్ అత్యంత బ్యూటిఫుల్గా మలిచారు. మరి ఇందులో ఈ రూరల్ డెవలప్మెంట్ పేపర్లో స్క్రీన్ టెస్ట్లో కవర్ కానీ 6 చాప్టర్లు ఏంటంటే అందులో మొట్టమొదటి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీ. పంచాయతీ సెక్రటరీ ఏ విధులు చేయాలి, ఎటువంటి డ్యూటీ తను చేయాలి, పొద్దున్న లేచిన కానీ సాయం దాకా ఏ పనులు చేయాలి. మీకు ఎంతకుముందే చెప్పాను, పంచాయతీ సెక్రటరీ ఈజ్ నథింగ్ బట్ ఏ లీడర్ అండ్ క్యాప్టెన్ ఆఫ్ ది గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అట్ ద విలేజ్ లెవెల్. పంచాయతీ సర్పంచ్ ఫస్ట్ సిటిజన్ ఎలాగో మనకి పరిపాలన విభాగానికి అత్యున్నతమైన వ్యక్తి ఎవరంటే పంచాయతీ సెక్రటరీ. అన్ని విభాగాలని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి 22-24 డిపార్ట్మెంట్ అన్నీ కూడా వాటిని సూపర్వైజ్ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ గ్రామ అభివృద్ధికి మరి చేయవలసినటువంటి పరిస్థితి డ్యూటీ పంచాయతీ సెక్రటరీ మీద ఉంటుంది. అందుకని ఇందులో ఇది ప్రత్యేకంగా పెట్టారు. దీని జీవో కానీ, దీని జీవోలో ఉన్నటువంటి అన్ని అంశాలు కానీ, మిస్లేనియస్ అంశాలు కానీ, జీవోలు లేని అంశాలు, ఎప్పటికప్పుడు ప్రభుత్వం అప్పచెప్తున్నటువంటి బాధ్యతలు విధులు కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీయే కాబట్టి మీకు అసలు ఎక్కడా దొరకని సమాచారం. అంటే పోటీ పరీక్షల సంస్థల్లో కానీ ఫ్యాకల్టీ కానీ ఉండదు, సాధారణంగా ఉండదు. అటువంటి సమాచారంతో అనుభవంతో మేము మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము. అలాగే ఇంకో చాప్టర్ కవర్ కానిది ఏంటంటే రూరల్ సోషియాలజీ. ఇది రూరల్ సోషియాలజీ అనగానే కొంత ఏదో ఎక్కడో ఎకనామిక్ వెళ్ళిపోతున్నాడు అనుకుంటారు, కాదు. సింపుల్గా చూడగలిగితే గ్రామాల్లో ఉన్న సమాజం, సామాజిక స్థితిగతులు గురించి అడుగుతున్నారు. అలాగే అబిలిషన్ ఆఫ్ స్కీమ్స్ అండ్ గ్రామీణ పేదల్ని ఉద్ధరించడానికి ఉపయోగపడేటువంటి మరి ప్రభుత్వం
మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి మొదటి ప్రణాళిక నుండి ఈ రోజు దాకా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమం పరిణామక్రమం చెందాయి, ఎటువంటి వ్యూహాలు, స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు, మరి ఈ రోజు ఉన్న పరిస్థితి మనం ఎలా రాగలిగాము, అన్నిటి విషయాల్ని ఎవల్యూషన్తో అడుగుతున్నారు. ఇది కూడా అత్యంత కీలకమైనటువంటి చాప్టర్. ఎందుకంటే స్కీమ్ చదివిన తేలిక కాదు, ఇది సంపూర్ణ అవగాహన ఉండాలి. బ్రిటిష్ కాలంలో ఉండాలి, బ్రిటిష్ కాలం తర్వాత ఉండాలి, ఆ తర్వాత కాలంలో కూడా ప్రతి ప్రణాళికతో పాటు ఒక వ్యూహం వచ్చింది. అది చాలామందికి తెలియదు. ఈ బుక్కుల్లో కూడా ఉండేది కేవలం 1వ ప్రణాళిక నుంచి 12వ ప్రణాళిక వరకు దాని బేసిక్ వివరాలు ఉంటాయి తప్ప వ్యూహాలు ఉండవు. వ్యూహాలు లేకపోతే అవగాహన రాదు, అర్థం కావు, ఆ మెంటల్ వచ్చేస్తుంది. అన్ని స్కీమ్స్ కన్ఫ్యూజ్ అయిపోయి దానికి స్పష్టమైన క్లాసిఫికేషన్తో చదవాలి. అవన్నీ మేము క్లాసులో ఎలాగో చెప్తాము, ఆ క్లాస్ వీడియోస్లో మీకు ఎలాగో చెప్తాము. అలాగే ఇంకొక చాప్టర్ కవర్ కాంతి ఏంటంటే ఫ్లాగ్షిప్ రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆఫ్ ది రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్. అంటే సిఎస్ఎస్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, అవి ఎన్ని ఉన్నాయి. ఈరోజు నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత దానికి ఎన్నో మార్పులు చేశారు. కోర్ స్కీమ్స్ అని, కోర్ ఆఫ్ ది కోర్ అని, ఆప్షనల్ స్కీమ్స్ అని, ఫ్లెక్సీ ఫండ్ అని రకరకాల పద్ధతులు పెట్టారు. మరి ఆ పద్ధతుల కింద వచ్చే వివిధ కేటగిరీలో ఉన్నటువంటి స్కీమ్స్ ఏంటి సెంట్రల్ గవర్నమెంట్వి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, జెండా పథకాలు అంటే అత్యంత ముఖ్యమైన పథకాలు. ఫర్ ఎగ్జాంపుల్ జన్మభూమి మా ఊరు, అలాగా గవర్నమెంట్ ఏదైతే ఉపాధి హామీ పథకం, అలాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. జన్మభూమి మా ఊరు ప్రోగ్రామ్ అని ఒక కార్యక్రమం, ఒక మేజర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా మనకి ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ఆ విధంగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చదవాలి. అలాగే కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్, కన్వర్జెన్స్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్. అంటే ఈ చాప్టర్ కూడా మనకి సాధారణంగా మనకి దొరకదు సమాచారం, సరైన సమాచారం. అంటే గవర్నమెంటే కాకుండా గవర్నమెంటు అంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, అలాగే ప్రజలే కాకుండా మధ్య సంధానకర్తలుగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా సామాజిక అభివృద్ధి కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉంటాయి. మరి అవి ఆంధ్రప్రదేశ్లో ఏమేమి పనిచేస్తున్నాయి, దేశంలో ఏమి పనిచేస్తున్నాయి, ఇంటర్నేషనల్గా ఏం పనిచేస్తున్నాయి, మరి అవి ఏ విధంగా రకరకాల ప్రోగ్రామ్స్ని సమన్వయపరుస్తూ లబ్ధిదారులకి ఎక్కువ లాభం చేకూరేలా కృషి చేస్తున్నాయనే యాంగిల్గా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ ఆఫ్ లోకల్ బాడీస్, ఇది చాలా వెరీ 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 ఇంపార్టెంట్. దీని నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. అంటే ఎకనామిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ది పంచాయతీరాజ్ అడ్మినిస్ట్రేషన్. సో దీంట్లో విప్లవాత్మకమైన మార్పులు మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు మంచి సమన్వయంతో ఈరోజు తీసుకొస్తున్నారు. మనకు మంచి సందర్భం వచ్చింది. మరి గాంధీ గారి కళ్ళకన్నటువంటి గ్రామ స్వరాజ్ వస్తుందా అని నాకు 18 సంవత్సరాల డిపార్ట్మెంట్లో అనుభవం తర్వాత అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనకి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా 14వ ఆర్థిక సంఘం మన వేణుగోపాల్ రెడ్డి గారు చైర్మన్ గారు ఒక విప్లవాత్మకమైన చర్య తీసుకున్నారు. మనకి గ్రామాలకి మరి ఇంతకుముందు లేనన్ని 200% ఎక్కువగా గ్రాంట్లు ఇచ్చారు. అది కూడా నేరుగా ఇచ్చారు. దానిపైన చాలా బుక్కులు నేను చూశాను, ఎక్కడా లేవు. ఈవెన్ మన గ్రూప్ 2 ఉన్న సిలబస్లో కూడా ఎక్కడా కూడా 14వ ఆర్థిక సంఘం గురించి లేవు, ఈ పథకాల గురించి లేవు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ లేవు, ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ లేవు, ఎక్కడా లేవు. మరి ఇవన్నీ ఖచ్చితంగా అడుగుతారు ఇందులో. మరి రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ అంటే గ్రామ పంచాయతీ ఆదాయం సమకూర్చుకోవడానికి ఒక నేషనల్ ఈ పంచాయతీ పోర్టల్లో మనకి స్పష్టంగా ఉన్నాయి. అలాగే జీపీడీపీ అని 14వ ఆర్థిక సంఘం నిధులు ఏ విధంగా ఖర్చు అవుతున్నాయని ఆన్లైన్ చేస్తున్నారు. అలాగే ఆదాయాన్ని పెంచుకోవడానికి ర్యాపిడ్ అసెస్మెంట్ ఆఫ్ ఓన్ సోర్స్ రెవెన్యూస్, ఆర్ఏపిఆర్, ర్యాపిడ్ అసెస్మెంట్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ రిసోర్సెస్ అన్నీ కూడా మనకి ఈ తీసుకున్నారు. ఆర్ఏపిఆర్ అని, అలాగే జీపీడీపీ అని తీసుకున్నారు. అలాగే ఈ పంచాయతీ అనే స్కీమ్ని అమలు చేస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా అంటే మీ గ్రామంలో మీరు పన్ను కట్టారో లేదా, ఏ సంవత్సరం ఎంత కట్టారో కూడా మీరు ఆన్లైన్లో ఈరోజు చూసుకునే అవకాశం మరి ఈ మిషన్ మేడ్ ప్రాజెక్ట్, నేషనల్ మిషన్ మేడ్ ప్రాజెక్ట్స్, అలాగే స్టేట్ గవర్నమెంట్ చేసిన ప్రాజెక్ట్స్, ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్స్ ద్వారా మనకి స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. అందుకని మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ ఆఫ్ లోకల్ బాడీస్ మనకి అత్యంత కీలకమైంది. దీంట్లో అత్యంత సంక్లిష్టమైన అంశాలు ఉన్నాయి. ఈరోజు ప్రియా సాఫ్ట్వేర్ అని, అలాగే జీపీడీపీ అని అన్నీ వచ్చినాయి. వీటిల్లో ఒక కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆధ్వర్యంలో ఒక దేశవ్యాప్తంగా పంచాయతీల యొక్క అకౌంటింగ్ సిస్టమ్ని యూనిఫై చేస్తున్నారు. సో ఆ విధంగా దీన్ని చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నాయి. మార్కెట్లో అయితే, ఇన్స్టిట్యూషన్లో అయితే ఖచ్చితంగా ఆ అవకాశం ఉండదు. వీటి గురించి తెలిసే అవకాశం, అంత విపులంగా తెలిసే అవకాశం ఉండదు. బట్ ఖచ్చితంగా మన పేపర్ సెంటర్స్ మాత్రం ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వెబ్సైట్ల ద్వారానే వెళ్తారు. ఖచ్చితంగా అన్నీ దొరుకుతాయి. సో దొరకడానికి అసాధ్యం కాదు, కానీ చాలామందికి అవగాహన లేదు వాటిపైన.
సో అకౌంటింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్స్ ఆర్ రిసీవ్డ్ అండర్ వేరియస్ స్కీమ్స్. అంటే ఒక గ్రామ పంచాయతీకి వచ్చే నిధుల్ని ఎన్ని వర్గాలుగా ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, మరి ఇవి డిఫరెంట్ స్కీమ్స్ కింద వచ్చేది ఏ విధంగా ఖర్చు పెడతారు, ఎలా ఖర్చు పెడతారు, ఎలా జవాబుదారితనం ఉంటుంది, అలాగే గ్రామ పంచాయతీలు ఎలా ఉంటుంది, పీసా పంచాయతీలు ఎలా ఉంటుంది అనే రకరకాల ఈ విభజనతో వర్గీకరణతో మరి ఈ అకౌంటింగ్ సిస్టమ్ కూడా మనం ఇప్పుడు స్టడీ చేయవలసి ఉంది. ఇలాంటి సమాచారం ఇంచుమించుగా రాదు. గత పంచాయతీ సెక్టర్ ఉన్న విధంగా రొటీన్ అకౌంటింగ్ సిస్టమ్ ఏమి ఇందులో లేదు. అంటే బీకాంలో చదివే వాళ్ళకి వచ్చే సిలబస్లో ఉన్నటువంటి అకౌంటింగ్ ఆస్పెక్ట్స్ ఇందులో లేవు. ఖచ్చితంగా 100% డిపార్ట్మెంట్ ఓరియంటెడ్గా ఈ 6 చాప్టర్లు ఉన్నాయి. కాబట్టి ఈ 6 చాప్టర్ని వీలంత వరకు 2-3 వారాల్లో పూర్తి చేసుకుని పక్కన పడేసుకుంటూ మనకి స్క్రీన్ టెస్ట్ ప్రిపరేషన్ చేస్తూనే వీటి మీద దృష్టితో కనీసం మొదటి నెలైనా చదివితే ఉద్యోగం ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. సో గ్రూప్ 2లా కాకుండా గ్రూప్ 3కి విభిన్నమైన వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని మనం గతంలో చూసాము. మరి ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్లో కవర్ కాని అంశాలను ముందుగా చర్చించుకున్నాము. అవి అత్యంత కీలకమైనవి పోస్ట్ సాధించడానికి మనం చర్చించుకున్నాం. ఇప్పుడు మరి స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్లోని కోర్ ఐటమ్స్ మీకు అందరికీ ఒక పెద్ద సమస్య కనబడవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్ మన గ్రూప్ 2లో పెద్దగా కనబడతలేదు, ఇక్కడ విపరీతంగా కనబడుతుంది సిలబస్. అంటే మీరు దానికి భయపడటం కన్నా వ్యూహం ఎలా ఉండాలనేది చూసుకోండి. అంటే సబ్జెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, డెఫినెట్గా ఎక్కువ ఉన్నాయి దానికన్నా. కానీ మనం గ్రూప్ 2 టోటల్గా చూసుకున్నప్పుడు దాంట్లోనే అన్నీ ఉంటాయి. కాబట్టి ఓన్లీ ప్రిలిమినరీ పాయింట్ చూసాం కాబట్టి స్క్రీన్ టెస్ట్ చూసాం కాబట్టి తక్కువ అనిపిస్తుంది. బట్ యాక్చువల్గా మనకి గ్రూప్ 3లో ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. కానీ మనం నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మనం ఇంత విశాలమైన ఇంత పరిధి కలిగినటువంటి సిలబస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలనేది ఆలోచించుకుందాం. ముందు కోర్ సిలబస్ స్క్రీన్ టెస్ట్లో ఏమేమి ఉన్నాయి అంటే అందులో మళ్ళీ 6 రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి చాప్టర్లు ఉన్నాయి. వాటితో పాటు మిగతా సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ మనం ఇప్పుడు ఈ ఇమేజ్పై చూద్దాం. సో ఇందులో నేను ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు స్క్రీనింగ్ పేపర్ సిలబస్ చాప్టర్ని దాని కింద అదే చాప్టర్ మెయిన్స్ పేపర్ 1లో కానీ 2లో కానీ ఉన్న అంశాలని మీకు ఒకే చోట తీసుకొస్తుంది. ఎందుకంటే మీకు ఈజీ అవుతుంది ప్రిపరేషన్, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అదొకటి ఇదొకటి వేరే వేరే అనుకోకుండా ఒకే చార్ట్ని ఒకే లైన్లో చదువుకుంటే చాలా బాగుంటుంది. ఇదే వీడియోని మీరు సేవ్ చేసుకొని రాసుకున్నా మీకు మేలు అవుతుంది. సో you see first the core syllabus of the screening test for group 3. So see that preliminary current affairs, international, national and regional. ఈ చాప్టర్ చూడండి, ఏమీ తేడా లేదు. మెయిన్స్లో 2 సెగ్మెంట్గా ఇచ్చాడు, అంతే 2 చాప్టర్లుగా ఇచ్చాడు. దాన్ని కొంత వర్డింగ్ మార్క్ చేశాడు. ఏమంటే కరెంట్ ఈవెంట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు దీన్ని కదా కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఎందుకంటే ఎఫ్ఐఎస్ అని అడిగాడు కాబట్టి ఈవెంట్స్ అనేవి ఆటోమేటిక్గా మనం చదువుతాము. ఈ ఎఫ్ఐఎస్ అనేది దృష్టి పెడితే మెయిన్స్ 100% కవర్ అయిపోయినట్టే. అందులో గ్రూప్ 2 ప్రిపేర్ వాళ్ళకి అయితే అసలు ప్రాబ్లం లేదు. ఎందుకంటే అదే గ్రూప్ 2 స్క్రీన్ టెస్ట్లో కరెంట్ అఫైర్స్ ఒక ఆప్షన్. సో ఎనీవే, సో లెట్స్ కమ్ టు నౌ అండ్ ది సెకండ్ పార్ట్. నేను కోర్ సిలబస్లో మీకు తేలిగ్గా ఉన్నవి స్పీడ్గా వెళ్తాను, ఎందుకంటే టైం చాలా ఎక్కువ అయిపోతుంది. సో దీని గురించి ఇంకా వివరంగా తర్వాత చర్చించుకుందాం మన క్లాస్ వీడియోస్లో వాటిలోని. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాము. అది జనరల్ సైన్స్ ఉంది. అంటే జనరల్ సైన్స్లో మనకి ప్రిలిమినరీలో బేసిక్స్ ఆఫ్ జనరల్ సైన్స్ అండ్ దేర్ రెలెవెన్స్ టు డే టు డే లైఫ్ అండ్ పర్టికులర్లీ విత్ రెఫరెన్స్ టు సైన్స్ డెవలప్మెంట్స్, రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పర్టికులర్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో అందుకని మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇది జనరల్గానే ఉంది. అంటే మీరు ఇది సబ్జెక్టులు ఉన్నప్పుడు ఏం చేయాలంటే రూరల్ డెవలప్మెంట్ లాంటి అంశాలు వచ్చినప్పుడు లైక్ ఆప్షనల్గా డీటెయిల్గా చదవాలి. whereas come to this type of entire subject in single chapter, then you have to maintain that ఈ బేసిక్స్ మీద, ఫండమెంటల్ ఇష్యూస్ మీద సరైన పట్టు రావాలి. అంతేగాని జనరల్ సైన్స్లో ప్రతి విభాగంలోని ఫిజిక్స్లోని కెమిస్ట్రీలో అన్నింటిలో నిష్ణాతులు రావాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ వాడు చెప్తున్నాడు, క్లూ ఇస్తున్నాడు. అందులోనే మనకి రోజువారీ ఉపయోగపడే సైన్స్, రోజువారీ ఉపయోగపడే కెమిస్ట్రీ అంశాలు ఏంటి, ఫిజిక్స్ అంశాలు ఏంటి, అలాగే మనకి ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రోజు ఉపయోగపడేవే కదా. అలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా రోజు ఉపయోగపడే ఒక క్లూప్ తీసుకొని మీరు లిమిటేట్ చేసుకోవాలి మీ పరిధిని. ఆ విధంగా బేసిక్ ఐటమ్స్ అన్నీ కూడా మీరు కమాండ్ తెచ్చుకుంటే దీంట్లో వచ్చేటువంటి మనకి సుమారు ఒక 8 సబ్జెక్టులు ఉన్నాయి. 8 సబ్జెక్టులు మనకి ఎలా చూసుకున్నా 10 నుంచి 15 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా మనకి ఇన్ని సెగ్మెంట్లు ఉన్నాయి కదా, మన గ్రూప్లోనే అనుకున్నాం.
3 సెగ్మెంట్లో 350 ఇస్తారు, అలా ఎప్పుడు ఉండదు పోటీ పరీక్షల్లో. ముఖ్యంగా పేపర్ సెట్ చేసే వాళ్ళు ఒకే లేదా ఒక కమిటీ ఒక టీం కనుక ఉంటే కనుక వాళ్ళందరిలో ఎక్కువ ఏ సబ్జెక్టులో అయితే ప్రవేశం ఎక్కువ ఉందో ఆ సబ్జెక్టులో ఎక్కువైతే ఏ సబ్జెక్టులో అయితే ప్రవేశం ఉందో ఆ సబ్జెక్టులో ఎక్కువ క్వశ్చన్ ఇచ్చే ఒక సహజమైనటువంటి సబ్జెక్టు ట్రెండ్ ఎప్పుడు ఉంటుంది. అది యూపీఎస్సీ కండక్ట్ చేసి ఏపీఎస్సీ కండక్ట్ చేసి ఉంటుంది. కాబట్టి మనం ఇంత విధంగా ఏంటని చెప్పడానికి లేదు. కానీ అవగాహన కోసం 10 నుంచి 15 ప్రతి సబ్జెక్టులోని మినిమం వచ్చే అవకాశం ఉంది. 10-15 అయినప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఒక మహాసముద్రాన్ని చూసేటప్పుడు మీరు ఆ క్లూ తీసుకొని మీరు లిమిట్ చేసుకుంటూ కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో అలాగే నెక్స్ట్ మనకి ఇది కూడా అంతే, సేమ్ మెయిన్స్లో పేపర్ 1లో ఏముందో అదే ఉంది ఇందులో కూడా. సో అందు గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు ఈ సెగ్మెంట్ కూడా. అలాగే ఆధునిక భారత చరిత్ర, దీన్ని మరి గ్రూప్ 2 స్క్రీన్ టెస్ట్లో లా కాకుండా చాలా లిమిట్ చేశారు. ముఖ్యంగా ఆధునిక భారత ఆర్థిక దేశ చరిత్ర అంటే ముఖ్యంగా బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ రాజ్యాంగం చేజిక్కించుకున్నటువంటి ప్రాసీతం 1757 సంవత్సరం నుంచి మనం చదువుకొని మరి ముఖ్యంగా ఫోకస్ ఏంటంటే భారత స్వాతంత్ర సమరం దానిపైన ఫోకస్ చేసుకుంటే ఇది సరిపోతుంది. ఇది పెద్ద విశేషం ఏం కావాలి. దీంట్లో కూడా 10 నుంచి 15 లేదా ఆ సబ్జెక్ట్ బాగా తెలిసిన వ్యక్తి అయితే పెట్టేవాడు కొద్దిగా ఎక్కువ మార్కులు అట్లా మామూలు సహజంగా మారుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా మిగతా సబ్జెక్టులు తగ్గుతూ ఉంటాయి. సో ఈ విధంగా దీంట్లో కూడా పెద్ద చేంజ్ లేదు. మెయిన్స్కి పిల్లలకి ఒకటే ఉంది కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ టు ఫాలో దిస్ ఆల్సో. అండ్ ఆల్సో ఆర్థిక అభివృద్ధి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఇక్కడ కూడా గ్రూప్ 2కి దీనికి చాలా తేడా ఉంటుంది. అది బ్యాక్ వెళ్ళేది మిడివల్ అండ్ మోడర్న్ ఎకనామిక్ హిస్టరీ అడిగాడు బిఫోర్ ఇండిపెండెన్స్, ఇక్కడ లేదు. కాబట్టి ఇక్కడ మీరు ఇది కూడా నార్మల్గా గ్రూప్ 2 విలువలకి అయితే కేక్ వాక్ అది ప్రాబ్లం ఏం కాదు అసలు. ఎకనామిక్ డెవలప్మెంట్ సిన్స్ ఇండిపెండెన్స్ ఈ విధంగా చూసుకుంటే ఇది కూడా తేలిక ఉంటుంది. ఈ సెగ్మెంట్ కూడా సేమ్ ప్రిలిమినరీ మెయిన్స్ ఉంటే ఉంది. అలాగే లాజికల్ రీజనింగ్, అసలు పంచాయతీ సెక్రటరీ పోస్ట్ అంటే రీజనింగ్ అర్థమెటిక్ అన్నట్టుగా గతంలో ఇన్స్టిట్యూషన్లో ఫ్యాకల్టీ ఫోకస్ చేసేవారు. నిజంగా అప్పుడు కాదు ఇప్పుడు కాదు, బట్ ఇప్పుడు అసలు కాదు. ఎందుకంటే ఇది కూడా ఏంటంటే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్, దత్తాంశ విశ్లేషణ ఇలాంటివన్నీ కూడా నిజంగా రోజువారీ ఉద్యోగంలో ఉపయోగపడే అంశాలే ఉంచారు తప్ప మిగతా మ్యాథమెటికల్ ఆస్పెక్ట్స్ అన్ని తీసి పారేశారు. కాబట్టి ఇది కూడా ఒక సెగ్మెంట్గా తీసుకోవాలి అంతే. అంటే 10 నుంచి 15 ఇదివరకు అంటే 30-40 అలా ఎక్స్పెక్ట్ చేసేవారు గత పంచాయతీ సెక్రటరీ, ఇప్పుడు అలా లేదు. సో లెట్స్ టేక్ ఈజ్ వన్ ఆఫ్ ది సెగ్మెంట్స్. ఓకే, దెన్ సేమ్ ప్రిలిమినరీ మెయిన్స్లో కూడా సేమ్ ఇదే ఉంది. అలాగే భారత రాజ్యాంగం ఒక పరిశీలన, ఓవర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇంతకుముందు నేను సిలబస్ ఇచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటైన్ ఇచ్చేవారు, పొలిటైన్ ఇంకా పరిధి పెరిగినట్టు. సో రాజ్యాంగం అన్నారు కాబట్టి రాజ్యాంగం ఒక పరిశీలన, ఓవర్ ఒక బాడ్ వ్యూ ఉంటే ఎలా ఉంటుందో అలా చూసుకుంటే ఇది కూడా పెద్ద విశేషమే కాదు. గ్రూప్ 2 ప్రిపేర్ కానీ ఇది కూడా కేక్ వాకే కాబట్టి సేమ్ మనకి 2 ప్రిలిమినరీ మెయిన్స్లో కూడా సేమ్ ఇదే సెగ్మెంట్ ఉంది, ఏ మార్పు లేదు. కాబట్టి ఇది కూడా నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. అయితే ఇక్కడ 7వ చాప్టర్లో మాత్రం మనకి కొన్ని వెరీ రీసెంట్ డెవలప్మెంట్స్ మనకి చాప్టర్గా పెట్టడం జరిగింది. ఇది ఒక ఎక్సలెంట్ అప్రోచ్ అడాప్టెడ్ బై ఏపీఎస్సీ. పిల్లలకు కష్టం అనిపిస్తుంది కానీ ఇది రిలవెంట్ చాలా అవసరం ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలు, ఆర్థిక సవాళ్ళు రాష్ట్రం ఎలా ఎదుర్కొంటుంది, వీటిని ఈ కష్టాలని లేదా ఈ ఛాలెంజెస్ని ఏ విధంగా మనం అడ్వాంటేజెస్గా మలుచుకుందామని రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన వ్యూహంతో ముందుకు వెళ్తుంది. మరి ఆ వ్యూహంతో ఈ అందులో సంబంధించినటువంటి అన్ని సెగ్మెంట్స్ని దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇది కూడా ప్రిలిమినరీలో మెయిన్స్లో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ని కవర్ చేశారు. అయితే మనకి ప్రిలిమినరీలో వచ్చినప్పుడు సింపుల్గా బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్, లీగల్ ఇంప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అన్నారు. కానీ మరి యాక్చువల్గా మెయిన్స్ ఇచ్చినటువంటి మనకి A to H వరకు ఉన్నటువంటి అన్ని అంశాలు చదువుకోవాలి. సో ఇది కూడా వేరే కాదు, ప్రిలిమినరీ మెయిన్స్ కంబైన్డ్ ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే మనకి భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామక్రమం అంటే ఇది మళ్ళీ మనం రూరల్ డెవలప్మెంట్ 6 సెగ్మెంట్స్కి వస్తున్నాం. ఈ రూరల్ డెవలప్మెంట్ 6 సెగ్మెంట్స్లో మనం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఇందులో ప్రాథమిక అంశాలు ఉన్నాయి. ఇందాక చూసినప్పుడు చాలా ఇన్డెప్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన 6 సెగ్మెంట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ జనరల్ ఐటమ్లో అనిపిస్తాయి కానీ ఇందులో కూడా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ పంచాయత్ సిస్టమ్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ రిపోర్ట్స్ ఆఫ్ ది వేరియస్ కమిటీస్. అంటే అశోక్ మెహతా కమిటీ, బలవంతరాయ్ మెహతా కమిటీ, ఇట్లాంటి అనేక కమిటీలు ఒక డజన్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, సెంట్రల్ లెవెల్లో ఉన్నాయి, 2 వైపులో ఉన్నాయి కమిటీలు. ఈ కమిటీలు అన్నింటినీ వారి యొక్క రికమెండేషన్స్ కూడా చర్చించుకోమని చెప్తున్నారు ఆయన. సో అందుకని పరిణామక్రమం పంచాయతీరాజ్ వ్యవస్థ
భారతదేశంలో ఎలా పరిణామక్రమం చెందింది, ఆంధ్రప్రదేశ్లో ఎలా వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సెకండ్ స్టేట్ అయింది, అయినా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఏంటి, మనం ఎప్పుడు ప్రారంభించాం, భారతదేశంలో రెండో రాష్ట్రంగా రికార్డు ఉన్నప్పటికీ మరి అభివృద్ధిలో ఉన్నామా, పంచాయతీరాజ్ అభివృద్ధిలో ఉన్నామా అనేది ఇలాంటి అంశాలు కూడా, అమలుకు సంబంధించిన అంశాలు కూడా మనకి కీలకంగా చర్చించే ఎగ్జామినర్ చూసే అవకాశం ఉంది. ఎందుకంటే వైడ్ గ్యాప్, ఇప్పుడే ఆ గ్యాప్ని ఫిల్ చేస్తున్నారు గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ని ఎంపవర్ చేస్తూ ఉన్నారు. సో దానికోసం స్పెషల్ స్కీమ్స్ పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో కూడా. అలాగే ఎవల్యూషన్ ఆఫ్ ది పంచాయత్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అంటే సెంట్రల్ లెవెల్ ఎవల్యూషన్ని, స్టేట్ లెవెల్లో ఎవల్యూషన్ ఆఫ్ పంచాయత్ సిస్టమ్ కూడా మనం రెండు ఇంచుమించుగా అందరూ కూడా సెంట్రల్ లెవెల్లో ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. స్టేట్ లెవెల్ కూడా చాలా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతో ఉద్యమాలు, వ్యక్తులు, సంస్థలు పోరాడారు వీటి కోసం. పంచాయతీరాజ్ అభివృద్ధి చెందితేనే, గ్రామ స్వరాజ్యం అయితేనే భారతదేశం అభివృద్ధి. సో ఇప్పుడు సమ్మిళిత అభివృద్ధి అనే లక్ష్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఈఎన్ఓ అందరూ ఒకటే లక్ష్యం ఏంటంటే సమ్మిళిత వృద్ధి. ఈ సమ్మిళిత వృద్ధి సాధించాలంటే ఆ పంచాయతీరాజ్ సంస్థల్ని ఖచ్చితంగా బలోపేతించాలి, వేరే మార్గమే లేదు. సో అందుకని మెయిన్స్ ఆర్డీ పేపర్లో కూడా మనకి పేపర్ 2లో మనకి సేమ్ ఇదే ఎవల్యూషనరీ పరిణామక్రమం ఉంది, భారతదేశ స్థాయిలోని, ఆంధ్రప్రదేశ్ స్థాయిలోని. అలాగే 10వ చాప్టర్లోని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు అమలు చేస్తున్న కీలక పథకం, అంటే కేంద్ర ప్రభుత్వమే కాకుండా ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం చూసాం అందరూ కవర్ కానీ సబ్జెక్ట్స్లో, కాబట్టి జనరల్గానే చదవాలి. అది కాబట్టి అది కూడా చదువుకోవడం అందుకే మంచిదని ముందే చెప్పాను. సో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అమలు చేస్తున్న కీలకమైన పథకాలు మనకి చాలా ఉన్నాయి. ఇవి చాలామందికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, సాధారణంగా అందరూ దాని మీదే ఫోకస్ పెడుతూ ఉంటారు, కానీ స్టేట్ లెవెల్లో కూడా చాలా మంచి స్కీమ్స్ మనకి అమలు చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. అవన్నీ కూడా మనం ఇందులో చర్చించుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా సేమ్ ప్రిలిమినరీ మెయిన్స్ పేపర్ 2లో సేమ్ ఉంది స్క్రీనింగ్ టెస్ట్లో, కాబట్టి దీని మీద కూడా దృష్టి పెట్టుకోవాలి మీరు అందరూ. అలాగే 11వ చాప్టర్ కింద మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఇది గతంలో నుండి ఇప్పుడు పెట్టారు. రూరల్ డెవలప్మెంట్ సంబంధించి మనకి రూరల్ ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అగ్రికల్చర్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ రూరల్ యాక్టివిటీస్. అగ్రికల్చర్ అంటే ఖచ్చితంగా మనకి ఒక అద్భుతమైన కరెంట్ రిలేటెడ్గా చదవాలండి. ఇవన్నీ మనకి ఇప్పుడు చెప్పుకున్న సబ్జెక్టులు అన్నీ కూడా కరెంట్ రిలేటెడ్ చదవాలి. పోటీ పరీక్ష యొక్క ప్రత్యేకత అదే, ప్రతిదీ కరెంట్ లింక్తో చదవాలి. అదే సివిల్స్ ట్రెండ్ ఉంది, గ్రూప్ 2లో అదే తీసుకొచ్చాడు. ఇప్పుడు గ్రూప్ 3లో కూడా వేరే ఉండదు, అక్కడ రాయిపోయినా గ్రూప్ 2లో క్లియర్ రాశాడు కరెంటే చదవండి, రాయిపోయినా కూడా అడిగేది అదే. కాబట్టి ఇవి ఏది చూసినా, మీరు సైన్స్ చూసినా, ఎకానమీ చూసినా, ఏది చూసినా కరెంట్ ఆస్పెక్ట్తో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అగ్రికల్చర్ సెక్టార్లో గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. మన భారతదేశం వచ్చిన తర్వాత కూడా ఆకలి చావులు, కరువు కాటకాలు విపరీతంగా ఉండేవి 70ల వరకు. మనకి ఉత్తరాంధ్ర నుంచి అలాగే రాయలసీమ ఎన్నో ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆకలితో. అలాంటి సందర్భంలో మనకి కేంద్ర ప్రభుత్వ స్థాయిలోని, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా గ్రీన్ రెవల్యూషన్ తెచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన రికార్డు ఉంది. దాంట్లోని ఆయన IR8 అనే ఒక వరి వంగడాన్ని తీసుకొచ్చారు. అదే దేశంలో మరి వరి విషయంలో హరిత విప్లవం రావడానికి ప్రధాన కారణమైంది. అది రీసెంట్గా దానికి ఒక ఆయన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపు వచ్చింది గ్రీన్ రెవల్యూషన్కి. IR8 అనేది కూడా మన కరెంట్ అఫైర్స్లో బాగా వస్తుంది. గ్రీన్ రెవల్యూషన్ చదివేసుకోవడం కాదు, రీసెంట్ రిలేటెడ్గా ఏం రికార్డు ఉందనేది. ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి, గొప్ప రైతు ఆయన ఇప్పుడు 80 సంవత్సరాలు, ఆయన అప్పుడు చేసిన ఎక్స్పెరిమెంట్ వల్ల ఈరోజు దేశంలో కరువు లేకుండా పోయింది, ఆకలి చావు లేకుండా పోయింది. మరి IR8 అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా కూడా ఆ యాంగిల్తో కరెంట్ అఫైర్స్లో చదువుకోవాలి. అలాగే మెయిన్స్ ఆర్డీ పేపర్లో కూడా సేమ్ ఇదే ఉంది, రూరల్ ఎకానమీ అనేది. రూరల్ ఎకానమీలో చూసుకున్నప్పుడు మనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కంపల్సరీ వస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రుణ స్థితిగతులు, మరి రూరల్ క్రెడిట్ సినారియో ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మనకి ఇందులో కూడా మనకి ఎక్కువగా రోల్ ఆఫ్ బ్యాంక్స్, కోఆపరేటివ్స్, అలాగే మనకి మైక్రో ఫైనాన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మరి గతంలో ఒక ఉద్యమమే, భారతదేశానికి ఒక ఆదర్శమైనటువంటి డ్వాక్రా మహిళలు, స్వయం సహాయక సంఘాల ఉద్యమం ప్రథమంగానే వచ్చింది. మరి వాటి ద్వారానే ఈ ఆర్థిక వెనుకబడిన దేశాల్లో పేదరికం తొలగించడానికి ఒక గొప్ప ఆయుధంగా మలిచారు. ప్రపంచవ్యాప్తంగా శ్రీలంకలోని మనకి బంగ్లాదేశ్లోని అనేక దేశాల్లో మనకన్నా అడ్వాన్స్ ఉంటారు, మనం వెనక. ఈరోజు డ్వాక్రా మహిళలు మరి ఆత్మహత్యలు చేసుకొని ఈ అప్పులు పాలైన పరిస్థితి విచిత్రంగా అనిపించింది. మరి అంచేత అందుకనే మైక్రో ఫైనాన్స్ని ఒక ఆగడాలను కంట్రోల్ చేస్తూ గవర్నమెంట్ చట్టం తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ చట్టంపై అనేక క్వశ్చన్లు అడుగుతారు అనమాట. ఈ రీసెంట్గా వచ్చి డెవలప్మెంట్ తీసుకొస్తారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ సాధికారతకి అనేది. మనకి ఉమెన్ ఎంపవర్మెంట్లో కూడా ఈ లింక్ తగులుతుంది అక్కడ. సో నెక్స్ట్ మన రూరల్ క్రెడిట్ సినారియో ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి ఈ విధంగా చూడాల్సి ఉంటుంది. అలాగే మహిళా సాధికారత, స్వయం సహాయక సంఘాలు. అందుకనే మీరు ఈ రూరల్ ఎకానమీ, రూరల్ క్రెడిట్లో మనకి ఇది కూడా ఒక భాగం. కానీ
ఇది ఒక ఎవల్యూషనరీ ఉద్యమం ఏ విధంగా పరిణామక్రమం చెంది ఆంధ్రప్రదేశ్లోని భారతదేశంలోని దానికి ఉన్న ఎటువంటి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఈరోజు పరిస్థితి ఎక్కువ అమల్లో విధంగా అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో 80s స్టార్ట్ చేసినటువంటి స్కీమ్ని, డ్వాక్రా స్కీమ్ని, డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ రూరల్ ఏరియాస్, ఈ స్కీమ్ని మరి మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆదర్శం ఉంది. సో ఈ విధంగా ఇప్పుడు అయితే మధ్యలో కొన్ని సమస్యలు ఎదురై ఒడిదడికలు వచ్చినప్పటికీ మళ్ళీ గాలిలో తీసుకురావడం జరిగింది. డ్వాక్రా మహిళల ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దీని ద్వారానే మన పేదరికాన్ని పారదోలాలి, సామాజిక అభివృద్ధిని, అలాగే లైంగిక సమానతను సాధించాలి. సో ఆ విధంగా మనకి మహిళా సాధికారత స్వయం సహాయ సంఘాలు మీద కూడా చాలా ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. అది ముఖ్యంగా ఇంప్లిమెంటేషన్ ఆస్పెక్ట్లో వస్తాయి. వాళ్ళ యొక్క స్కీమ్స్, వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ ఏ విధంగా ఉంది, లీగల్ రైట్స్ ఏమి ఇచ్చారు, ఇన్స్టిట్యూషనల్ రైట్స్ ఏమి ఇచ్చారు, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది అన్నమాట. సో అలాగే ప్రిలిమ్స్ ఏది మెయిన్స్ ఆర్డీ పేపర్లో ఉన్న అంశాలు ఈ విధంగా మనకి 6 అంశాలు ఉన్నాయన్నమాట. అది మనం ఇంతకుముందే చర్చించుకున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రిలిమినరీ స్క్రీన్ టెస్ట్ కోర్ సిలబస్ అయిపోయింది. అలాగే రూరల్ డెవలప్మెంట్ పేపర్ 2 కూడా అయిపోయింది ఆల్మోస్ట్. అయితే మెయిన్స్లోని పేపర్ 1లో ఒక సెగ్మెంటు అటు ప్రిలిమినరీలో కానీ ఇటు రూరల్ డెవలప్మెంట్ మెయిన్స్ పేపర్ 2లో కానీ రాదు. అదేంటో మీకు తెలుసా? చూడండి, ఇప్పుడు ఈ ఇమేజ్లో మీకు కనబడుతుంది. సో ఇది ప్రిలిమ్స్ లేనిది మెయిన్స్ పేపర్లో 1లో మాత్రమే ఉన్నది. ప్రిలిమ్స్లో లేనిది మెయిన్స్ పేపర్ 1లో మాత్రమే ఉన్నది జాగ్రఫీ, విపత్తు నిర్వహణ, పర్యావరణం. ఇది కూడా హైలీ కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్ సెగ్మెంట్. ఇది నిజానికి లేదు, కానీ ప్రిలిమినరీలో ఎక్కడో చోట తగిలిస్తాడా అనే డౌట్ ఉంది నాకు. ఎందుకంటే 2014లో నేను చాలా త్వరగా అనలైజ్ చేశాను. ప్రతి క్వశ్చన్ని ప్రతి ముక్కలు విభజించి అనలైజ్ చేశాను. మీకు చూపిస్తాను కదా ఇమేజ్ని, 2014 సంవత్సరం పేపర్ని. సో దాంట్లో అసలు జాగ్రఫీ, జనరల్ సైన్స్ లేకపోతే బోర్డు క్వశ్చన్లు ఇచ్చాడు. అంటే ఈసారి ఇస్తాడని నేను చెప్పలేను, కానీ మనం ఎప్పుడు కూడా దీన్ని కరెంట్ రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి అంటే దీని మీద దృష్టి ఎక్కువ పెట్టొద్దు. ఇంచుమించు కరెంట్ రీసెంట్ ముఖ్యంగా విపత్తు నిర్వహణ సంబంధించి పర్యావరణం, వాతావరణ మార్పు ఇలాంటి అగ్రిమెంట్లు మాత్రం కరెంట్ అఫైర్స్లో భాగంగా చూస్తారు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ అని అడిగారు కదా, దాంట్లో భాగంగానే దీన్ని చూస్తే సరిపోతుంది. దీన్ని ప్రిలిమినరీ అయిన తర్వాతైనా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకుని సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది పేపర్ 1లో, మెయిన్స్ పేపర్ 1లో మాత్రం ఉంది. ఇది జాగ్రఫీ, బేసిక్ థింగ్స్ అబౌట్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్. పర్టికులర్గా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి తెలుగు మీడియం బుక్లో కాదు, స్పష్టంగా ఇస్తున్న సిలబస్లోనే సిబిఎస్ఈ 8th and 9th స్టాండర్డ్ బుక్లని. మనకు చాలామంది ఫ్యాకల్టీ దగ్గర అటువంటి అవగాహన, ఫోకస్ లేదు. ఏదో బుక్లో ఉంటే చూసి చెప్తారు, కానీ ఈ బుక్లో అయితే చదవాలి. ఈ విధంగా మనకి మొత్తం సిలబస్ని మనం ఈరోజు అనలైజ్ చేసుకున్నాము. ప్రిలిమినరీ స్క్రీన్ టెస్ట్లోని, మెయిన్స్ పేపర్ 1, పేపర్ 2లోని రూరల్ డెవలప్మెంట్ నచ్చిందకి వెళ్ళిపోయింది. అసలు ఉద్యోగం రావాలంటే ఇట్స్ లైక్ అన్ ఆప్షన్. దాంట్లో ఇంచుమించుగా మనం 135 నుంచి 140 కూడా సాధించుకునే అవకాశం ఉంది. సో ఇన్డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది. దానికి నేను తర్వాత మళ్ళీ చెప్తాను. ఇప్పుడు గ్రూప్ 3 ఇంత విస్తృతంగా ఉన్నటువంటి సిలబస్ని ఛేదించాలంటే, మరి ఈ ఉద్యోగాన్ని సాధించాలంటే ముల్లోకాలు గెలవడం లాంటిదే. మరి ముల్లోకాలు గెలవడానికి మన పురాణంలోనే ఒక అద్భుతమైన స్టోరీ ఉంది. అదేంటంటే మరి కుమారస్వామికి వినాయకుడికి మధ్య పెట్టిన పోటీయే. ఆ పోటీలో వినాయకుడు బుద్ధి వెలై ఆయన యుక్తితో ఆ విజయాన్ని సాధిస్తారు. ఆయన అశక్తుడు అనుకోడు, తన శక్తిని ఏంటో గ్రహించి ఆ యుక్తితో ముల్లోకాలని జయిస్తాడు. ఇది ఎంతమందిని అమలుపరుస్తుంది. ఈ రోజుకి అదే స్ఫూర్తిని మనం తీసుకొని ఇలాంటి పోటీ పరీక్షలు, ముల్లోకాలు గెలవడం అంటివే. దాన్ని గెలవడం అంటే నీ ఆత్మవిశ్వాసం ఎంతో పెరుగుతుంది. ఇది సాధించింది, ఇది అసాధ్యం కూడా కాదు. కాబట్టి ఆ యుక్తిని పొంది మనం ఆ మార్గంలో వెళ్ళాలి. నువ్వు చూడండి, వినాయకుడేమో మనకి ఏం చేయాలా, ఎలా వెళ్ళాలో ముల్లోకాలను చూస్తుంటే కుమారస్వామి ముందే గాలి విమానంలో ఎగిరిపోతారు ఆయన వాహనంతో. ఈయన ఎగరలేక ఆయన చుట్టూ తిరిగితే ఆయన ఉపాయం తట్టి తండ్రి చుట్టూ, శివపార్వతుల చుట్టూ 3 సార్లు తిరుగుతాడు. సో మన సినిమాల్లో చూసే ఉంటాం ఇది, ఈ సీన్లని. నేను పెద్దగా చూపించాల్సిన పని లేదు. మీరు చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ఏం చేయాలనేది. సో ఎక్కడెక్కడో పరిగెట్టడం కాదు, ఏయో పుస్తకాలు తీసుకోవడం కాదు, ఎక్కడెక్కడో సంస్థలు కాదు, ఏదో ఫ్యాకల్టీ, ఇవన్నీ కాదు. అసలు మనకి ఏది ముఖ్యమో గ్రహిస్తే ఒక చోట స్థిరంగా ఉండి కూడా మనం చక్కగా ప్రిపేర్ అయ్యి సాధించవచ్చు. కోచింగ్ లేకుండా కూడా సాధించవచ్చు. అవసరం అనుకుంటే ఫ్రెషర్స్ ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవడం కూడా వేరు, కానీ ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది. కోచింగ్ అనేది, ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఎంత త్వరగా అయితే అంత మంచిది. అదే చూసుకోవాలి. సో అందుకనే శివపార్వతుల చుట్టూ 3 సార్లు తిరగగానే ఆయన్నే విన్నర్గా డిక్లేర్ చేస్తారు. మరి ఇది ఈ యుక్తి చాలా అవసరం ఉంది. మరి మన పురాణాల్లోనే ఉంది, నేటికి అదే మనం ఫాలో అవ్వాలి. కాబట్టి ఇప్పుడు శివపార్వతుల్ని ఈ గ్రూప్ 3 పరీక్ష ఎవరు అని
మనం ప్రశ్నించుకున్నప్పుడు ఈ శివపార్వతులు ఎవరంటే సిలబస్ని సమగ్రంగా చూడగలగాలి. అర్జునుడు ఎలాగైతే చూశాడో సమగ్ర దృష్టి కలిగి ఉండాలి, దాన్ని త్వరగా విశ్లేషించాలి. అంటే సిలబస్నే మనము ఎక్కువ మన మైండ్లో నిద్రలో లేకుండా కూడా ప్రతి సిలబస్ ప్రతి సెగ్మెంట్ అంశం కూడా బైహార్ట్ చేయండి. ఇది ఒకటే బైహార్ట్ చేయండి, మిగతా పోటీ పరీక్ష బైహార్టింగ్ పనికిరాదు, కానీ సిలబస్ మాత్రం కావాలి, అత్యంత అవసరమైనది. మీరు నిద్రలో లేకుండా కూడా సిలబస్ చెప్పమని చెప్పేయాలి, ఎక్కాలు చెప్పినట్టు చెప్పేయాలి. సో ఆ విధంగా మనకి సిలబస్ సంపూర్ణ విశ్లేషణ చేయాలి. రెండోది పూర్వ ప్రశ్నల్ని కనీసం 30 సార్లు రివిజన్ చేయాలి. మనకి 2014లో ఉంది, అంతకుముందు కూడా ఉన్నాయి, కానీ ఈ మధ్య కాలంలో రీసెంట్గా ఎంబీబీఎస్సీ పెట్టిన టెస్ట్ లాస్ట్ వీక్స్ కూడా మనం త్వరగా చూస్తే మనకి చక్కని క్లూస్ దొరుకుతాయి. సో వాటిని మనం యాక్చువల్లీ చెప్పాలంటే అందరూ టెన్షన్ పడేది ఏంటంటే ఈ బుక్స్ మెటీరియల్ అందులో చదవడం, అది కాదు. అసలు మీకు మార్గాన్ని నిర్దేశం చేసేది ప్రీవియస్ క్వశ్చన్సే. ఎంతమంది చెప్పిన ఇదే మాట చెప్తారు, ఎంతమంది ఎక్స్పర్ట్ చెప్పిన ఇదే మాట చెప్తారు. సో వీటిని గ్రహించండి ముందు. దీన్ని సాధారణంగా నేను చాలామంది పిల్లలు చూసాను కోచింగ్ వచ్చినప్పుడు లాస్ట్ 3 years మన ఇన్స్టిట్యూట్లోని వీళ్ళందరూ కూడా మీరు ఎంతమంది ఎన్నిసార్లు రివిజన్ చేశారంటే ఒకసారి చేశాను వాళ్ళు సగం మంది కూడా కనపడలేదు. సో 30 సార్లు రివిజన్ చేయమని రికమెండ్ చేస్తున్నాను, ఎందుకంటే అక్కడే మీకు విజయం వస్తుంది. టెన్షన్తో దీన్ని పక్కన పడేస్తుంటారు. కాదు, ప్రతి టాపిక్ వారి మీరు ఈ క్వశ్చన్ని ప్రీవియస్ క్వశ్చన్ని విశ్లేషించాలి. టాపిక్ వారి మొత్తం టోటల్గా చూడకూడదు. చాలామంది ఎవరు చూస్తే టోటల్ దాని ప్రయోజనం ఉండదు. టాపిక్ వారి ఏ టాపిక్ అయితే మీరు చూస్తున్నారు ఆ టాపిక్ ప్రీవియస్ క్వశ్చన్ అనేది చూడాలి. మేమైతే సప్లై చేస్తున్నాము టాపిక్ వారి ప్రీవియస్ క్వశ్చన్స్ని. సో ఆ విధంగా మనకి ఒక నమ్మదగిన అనుభవం కలిగిన గైడ్ లేదా ఒక మెంటర్. అయితే ఈ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీకి మరి ఒక ప్రత్యేకమైన సిలబస్ ఉండడం చేత మరి ఇది సాధారణమైనటువంటి సాదాసీదా ఫ్యాకల్టీలు కోచింగ్ ఇన్స్టిట్యూట్లు నేను అంత ప్రభావం ఉంటాయి ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తాయని నేనైతే భావించుకోలేదు. ఎందుకంటే డిపార్ట్మెంట్ రిలేటెడ్గా చాలా స్పెసిఫిక్ ఇంప్లిమెంటేషన్ ఆస్పెక్ట్స్, న్యూ ఆస్పెక్ట్స్, కరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డిపార్ట్మెంట్, లోతుగా అకౌంటింగ్ సిస్టమ్స్, న్యూ ఎమర్జింగ్ ఈ గవర్నెన్స్ సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దీనికి నిజంగా ఒక డిపార్ట్మెంట్ వ్యక్తి నేనే కాదు కేవలం కావచ్చు. కానీ ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్లో జరిగేటువంటి ఈ ఫ్యాకల్టీ టైప్ వాళ్ళకైతే ఇదే నిత్యం టీచ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. ఇది కొద్దిగా కష్టమైంది. సాధారణంగా ఫ్యాకల్టీలు సబ్జెక్ట్ ఫ్యాకల్టీలు ఇచ్చుండదు కానీ దొరకవు. కానీ అవకాశం ఉంటే మాత్రం తప్పనిసరిగా మీరు ఆ గైడెన్స్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు అందరికన్నా ముందు 4 మార్కులు ఎక్కువ వస్తాయి. అదే మీ విన్నింగ్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఒక నమ్మదగిన అనుభవం కలిగిన మెంటర్ గైడ్ ఉండాలి. ఆ మూడో దాంట్లో ఈ గ్రూప్ 3 ప్రత్యేకత ఏంటంటే ఈ పేపర్ 2 వల్ల ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్ పేపర్ వల్ల ఖచ్చితంగా మనం బియాండ్ గత మోడల్ లాగా కోచింగ్ ఇన్స్టిట్యూట్లు మార్కెట్ మెటీరియల్ ఒకటే పూర్తిగా న్యాయం చేయవు. అంటే మీకు విన్నింగ్ ఎడ్జ్ ఇచ్చే విధంగా అంటే ఫార్చునేట్లీ ఐఎమ్ హియర్. నేను ఏ ఎగ్జామ్కైనా నేను గైడ్ చేస్తాను, కోచింగ్ ఇస్తాను. కానీ ఇది పర్టికులర్గా మా డిపార్ట్మెంట్కి చెందింది కాబట్టి నేను ఐఎమ్ రెడీ టు హెల్ప్ మోర్ ఇన్ టైమ్స్ ఆఫ్ బోత్ ఐదర్ కోచింగ్ ఆర్ వీడియోస్ ఆర్ ఆన్లైన్ టెస్ట్ అండ్ మెటీరియల్స్. సో ఆ విధంగా నేను మరింత హెల్ప్ చేస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నాను. అయితే ఆ కాలం ఆ పరిమితి అనేది నాకు కూడా ఉంది, ఒత్తిడి ఉంది. కానీ బట్ డెఫినెట్గా ఇది మా సొంత డిపార్ట్మెంట్. మేము గత 18 సంవత్సరాలు ఉన్న అనుభవం సంబంధించిన సారాంశాలే కాబట్టి అనుభవ పాఠాలే కాబట్టి ఐఎమ్ రెడీ టు షేర్ విత్ యూ. సో ఇప్పుడు శివపార్వతులు మనం గుర్తించడం జరిగింది. మరి ఈ స్టేట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీచే మనం ముందే చెప్పాను మీకు నేను దీనికి విభిన్నమైనటువంటి సమగ్రమైనటువంటి వ్యూహం ఉండాలి ఈ పరీక్ష మట్టుకు. ఎందుకనంటే టైం కూడా 3 నెలలు ఉంది. మరి అలాగే సిలబస్ ప్యాటర్న్ చూసినా కూడా ప్రిలిమినరీలో మెయిన్స్లో చాలా వరకు కవర్ అవుతున్నాయి. కాబట్టి మనకి ముందు రూరల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి. రూరల్ డెవలప్మెంట్ని మేమేం చేస్తున్నామంటే ఈ వ్యూహానుగుణంగానే మేము ప్రోగ్రామ్స్ కూడా అలాగే డిజైన్ చేస్తున్నాం. అందుకని ముందుగా ఏం చేస్తున్నామంటే 7 daysలోనే ఎంటైర్ పేపర్ 2 రూరల్ డెవలప్మెంట్ పూర్తయ్యేలాగా ఒక మా రాజమండ్రిలోని క్యాంపస్ కోచింగ్ ఓన్లీ 1 week పెట్టడం జరుగుతుంది. మరి కాబట్టి ఆ 1 weekలోనే రూరల్ డెవలప్మెంట్ పూర్తిగా అవగాహన వచ్చే విధంగా ఆ రోజే టెస్ట్ జరిగిపోతుంది. ఆ రోజు ఉదయం క్లాస్ జరిగితే సాయంత్రం టెస్ట్ జరిగిపోతుంది. మన మెటీరియల్ ఇస్తాం అంటే ఈ మెటీరియల్ చదివే టైం కూడా ఇవ్వం. ఈ 7 రోజులు ఎక్కువగా ఇవ్వం. రూమ్కి వెళ్తే చదువుకోవచ్చు మెటీరియల్ తీసుకొని. కానీ అక్కడే విని అక్కడే ఆన్సర్ చేసే విధంగా అలా రాటు తెలిసే విధంగా 7 days ఇంటెన్సివ్ షార్ట్ టర్మ్ బ్యాచ్ని వేయబడుతున్నాం. యాక్చువల్గా బ్యాచ్ షార్ట్ టర్మ్ చివరిలో వేస్తాం. బట్ ఎవరు విన్నర్స్ అవుతారో చూడండి. ఖచ్చితంగా ఇలా ముందు ఏదైతే ఆప్షన్ లాంటి సబ్జెక్ట్ ఉందో దాని మీదే ఫోకస్ చేయాలి. 1 weekలో మీకు ఎప్పుడైతే ఫుల్ ఫెమిలారిటీ వస్తుందో రూరల్ డెవలప్మెంట్ పేపర్ పైన మీకు ఖచ్చితంగా విన్నింగ్ ఎడ్జ్ వచ్చేస్తుంది. దీనిపై అవగాహన ఏర్పడుతుంది, భయం పోతుంది.
కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాబట్టి అందుకనే ఇనిషియల్గా నాకు తెలిసి ఈ గ్రూప్ 2 ఉండగా ఎక్కువ మంది వస్తారని అవగాహన లేదు. కానీ ఎవరైతే ఎక్స్క్లూజివ్గా నాకు గ్రూప్ 3 కావాలండి, ఎలాగైనా సాధించాలనుకున్న వాళ్ళు వస్తారని నమ్మకంతో మేము కమర్షియల్ కాకుండా నాన్ కమర్షియల్గా పెట్టడం జరుగుతుంది. అందుకని ముందుగానే 1 వీక్లో కంప్లీట్ పేపర్ మీద ఓన్లీ స్టేట్ లెవెల్లో, ఈవెన్ ఫీల్డ్ లెవెల్లో అనుభవం, అలాగే ఫ్యాకల్టీగా అనుభవం ఉన్న వాళ్ళని, రెండు కలగాల్సిన వాళ్ళనే మేము ఫ్యాకల్టీగా ఎంగేజ్ చేస్తాం. నాకున్న అడ్వాంటేజ్ వల్ల నేను పిల్లలకి ఈ విధంగా హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఆ విధంగా మేము 7 డేస్లోనే హాస్టల్ హౌస్ కూడా ఇందులో ఇస్తారు. ఇది పెద్ద ఫీజు కూడా పెద్ద ఏమి ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. ఓన్లీ రోడ్లో 7 డేస్ లేకపోతే మీరు ఎంత దూరం నుంచి వచ్చినా చక్కగా మీరు వెళ్ళిపోవచ్చు. సో మీకు ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది ఫస్ట్. ఆ విధంగా ఎక్స్క్లూజివ్గా నా గ్రూప్ 3 కావాలనుకునే వాళ్ళకి ప్రత్యేకంగా ఇది సజెస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత కాలంలో మళ్ళీ వచ్చినప్పుడు చూడొచ్చు. గ్రూప్ 2 ఎగ్జామ్ అయిన తర్వాత గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ వారం రోజుల పాటు ఎక్స్క్లూజివ్ రూరల్ డెవలప్మెంట్ పేపర్ మీద ఆఫ్లైన్ కోచింగ్ జరుగుతుంది. సో దీనికి ఫీజు చాలా నామినల్గా పెట్టడం జరుగుతుంది. హాస్టల్ ఫీజు కూడా 1 వీక్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా అసలు రాలేమండి మేము ఈ పేపర్కి, పంచాయతీరాజు దానికోసం రాజమండ్రి వరకు రాలేమనుకునే వాళ్ళకి మేము 100 క్వశ్చన్స్ కవరేజ్ గ్యారంటీతో, 66% కవరేజ్ గ్యారంటీతో మేము ఆ గ్రూప్ 2కి వచ్చినటువంటి స్పందన వేల సంఖ్యలో మాకు సబ్స్క్రైబర్స్ అవ్వడంతో మాకు రోజు రోజుకి డిమాండ్ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గలేదు. అయితే ఈ కాంప్రహెన్సివ్ అప్రోచ్తో మేము దాన్ని చాలా విపులంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో మరి ఇప్పుడు అదేవిధంగా గ్రూప్ 3 కూడా ఆన్లైన్ మెటీరియల్స్, టెస్టులు 100 క్వశ్చన్స్ కవరేజ్ గ్యారంటీతో ఇవ్వడం జరుగుతుంది.